Can you see my screen? Can you hear me, guys? Okay. Thank you, Jagdish. All right. So, what did you learn in our previous session? Hello. About CSS though. Cascading About? step. Yeah, CSS. we have learned about the CSS and the differences between XPath and CSS. CSS. Okay. And we have also saw how to apply multiple conditions in XPath yesterday. Right? Yes. Okay. Did you complete the task which I gave you yesterday using CSS? No? Suresh and Jagdish, only two people said yes. Is it for this or the previous question? Okay, fine. All right. If you don't do, you will not learn. It's up to you. I can't do it. Right. So our today's topic is synchronization. Okay. So what do you mean by synchronization? Any idea? Synchronization అంటే ఏంటో తెలుసా? Our topic is synchronization. ఎవరికి తెలియదు? అబ్బా ఏం సింక్ లో ఉన్నాడు రా అంటాం కదా. What do you mean by that sync? Repetition of work. The operation or activity of two or more things at the same time or Same net. rate. Same rate. So that means both one or two, more than one or more than one activities happening at the same pace or at the same time. So at the same time, we cannot do multiple activities in Selenium for now. So at the same rate. What are the two activities in Selenium that can go at the same rate? See, let me open Eclipse. So Eclipse lo mana code rastunnam kada. We are writing our code in Eclipse using Java and Selenium. Java. Avuna? Now, ఇక్కడ ఎక్లిప్స్ లో మనం 4 లైన్ల కోడ్ రాస్తున్నాం. గెట్ డ్రైవర్ అని, ఆ తర్వాత గో టు దట్ పర్టికులర్ URL అని, ఆ తర్వాత క్లిక్ ఆన్ సమ్ ఎలిమెంట్ అని. Now when it is sending that instructions to the browser open అయింది, go to that URL, like it will say RNHRM. Right. Now when I clicked on RNHRM, it is taking a little time, right? Open RNHRM. Did I say or did I give anywhere to wait for some time in my code? No. No. So to add that, see ఇప్పుడు ఇక్కడ లోడ్ అవుతుంది. By default గా మన స్క్రిప్ట్ ఆగిపోయిందా? Right? ఇది లోడ్ అయ్యి వచ్చేంత వరకు మన స్క్రిప్ట్ ఆగిపోయింది. అప్పుడు కొన్ని రాసుకున్నాం కదా, క్లిక్ చేయడానికి, లేకపోతే జస్ట్ లాగిన్ అయిందో లేదో చెక్ చేసి డిస్ప్లే చేయడానికి, అప్పుడంతా మన కోడ్ ఆగిపోయింది ఆటోమేటిక్ గా. ఎట్లా ఆగిపోయింది అంటే డిఫాల్ట్ వెయిట్స్ ఉంటాయి ఇన్సైడ్. We don't have to say anything. Inside the browser navigate and open, there are some default methods. Okay, like that. If you want to add your own weights, మీ weight మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు మన స్క్రిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ gmail.com. Okay, once I click on gmail.com, you will see a loading icon. See this one? Yes, bro. ఇది మనకు తెలుసు. ఓకే, జీమెయిల్ ఇంకా రాలేదు, వెయిట్ చేయాలి అని. మరి మన కోడ్కి ఎట్లా తెలుస్తుంది జీమెయిల్ ఇంకా రాలేదు, వెయిట్ చేయాలని? రైట్. సో మన కోడ్కి అప్లికేషన్ కోసం వెయిట్ చేయమని చెప్పడమే సింక్రొనైజేషన్.
అప్లికేషన్ స్లో ఉండొచ్చు, అప్లికేషన్ స్పీడ్ ఉండొచ్చు, అప్లికేషన్ స్ట్రక్ అయి ఉండొచ్చు, తెలియదు మనకి. సో అప్లికేషన్ కోసం మన కోడ్ ని ఎగ్జిక్యూషన్ ని హోల్డ్ చేయాలి కొద్దిసేపు. అండర్స్టూడ్? దట్ ఈస్ నథింగ్ బట్ సింక్రనైజేషన్. దాన్ని హోల్డ్ చేయడానికి స్క్రిప్ట్ ని ఆగమనడానికి సింక్రనైజేషన్ ఎట్లయితుంది అని అంటే, ఎందుకు ఆగమంటున్నాం? ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలి అని అంటే మన బ్రౌజర్ రెడీ ఉండాలి కదా. సో బ్రౌజర్ కూడా సేమ్ పేజ్ లో వెళ్ళాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన ఎగ్జిక్యూషన్ ని స్లో చేస్తున్నాం. ఓకే, సో దట్ అవర్ బ్రౌజర్, అవర్ అప్లికేషన్ అండ్ ద స్క్రిప్ట్ ఆర్ ఆన్ ది సేమ్ పేజ్. అండర్స్టూడ్? హలో, yes bro. అది మన బ్రౌజర్ అంటే మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్, కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ మన అప్లికేషన్ రెండు ఒకటే లెవెల్లో మూవ్ అవ్వాలి కదా. నేను లాగౌట్ కొడితే లాగౌట్ అవ్వాలి, నేను యాడ్ ఎంప్లాయ్ కొట్టిన తర్వాత యాడ్ ఎంప్లాయ్ అవ్వాలి. అంతేగాని నేను యాడ్ ఎంప్లాయ్ కొట్టి యాడ్ కొట్టేసి ఫస్ట్ టైం లాస్ట్ టైం ఫిల్ చేస్తున్నప్పుడు ఇక్కడ యాడ్ ఎంప్లాయ్ జరుగుతుంది, యాడ్ ఎంప్లాయ్ క్లిక్ అయింది అనుకో, విల్ ఇట్ బి ఓకే ఫర్ అస్? No. నో, రైట్? యాక్షన్స్ అన్ని జరిగిపోవాలి. అట్లాంటి టూల్స్ కూడా ఉన్నాయి అసింక్రనస్ గా. ఇన్స్ట్రక్షన్స్ పంపించేస్తుంది, వదిలేస్తుంది. ఇట్ విల్ నాట్ కేర్ అబౌట్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దట్ ఇన్స్ట్రక్షన్ అంటిల్ దిస్ రిటర్న్ సమ్ ఎర్రర్. అది పంపించేసి వదిలేస్తుంది. ఇక్కడ క్యూలో ఉంటాయి, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అవుతాయి. అట్లాంటి టూల్స్ కూడా ఉన్నాయి, లైక్ ప్రొట్రాక్టర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అసింక్రనస్ స్క్రిప్ట్స్ రన్ అవుతాయి. మన స్క్రిప్ట్ ఎక్కడో ఉంటది కానీ అప్లికేషన్ ఇంకెక్కడో ఉంటుంది. అట్లాంటివి కూడా ఉన్నాయి, బట్ సెలీనియం ఇస్ అ సింక్రనస్. ఓకే, సో ఈ రెండింటిని ఒకటే లెవెల్లో పంపించాలి, ఒకటే లెవెల్లో మేనేజ్ చేయాలి అంటే మనం సింక్రనైజేషన్ కాన్సెప్ట్ వాడాలి. అండర్స్టూడ్? బై డిఫాల్ట్ గా, బట్ బై డిఫాల్ట్ గా మనం ఏ వెయిట్ టైమింగ్ ఇవ్వకపోయినా మన స్క్రిప్ట్ కొద్దిసేపు వెయిట్ చేస్తుంది దానికోసం డిఫాల్ట్ గా. అంటే ఇంటర్నల్ గా వాడు ఆల్రెడీ రాశాడు, కానీ కాదు నేను దాన్ని ఓవర్ రైడ్ చేసి నా ఓన్ గా నేను పెట్టాలి అనుకున్నా అంటే దెన్ వి గో ఫర్ సింక్రనైజేషన్. ఓకే, Yes, right? bro. We have two different types of synchronization. One is implicit wait, second one is explicit wait. Okay, implicit typecasting, explicit typecasting గుర్తుందా? Yes bro. Implicit typecasting అంటే ఏంటి? Implicit, It automatically converts the value. exactly, automatically, internally, right? We don't have to do anything. So here also we have implicit wait. So this implicit wait, what does this do is, when you are invoking the driver or when you are setting the browser driver, you will set this implicit wait initially. అంటే డ్రైవర్ ఓపెన్ చేసినప్పుడు వెంటనే డ్రైవర్ ఓపెన్ అవ్వగానే ఈ వెయిట్ సెట్ చేస్తాము. ఓకే, ఆ వెయిట్ సెట్ చేసిన తర్వాత ఆ వెయిట్ సెట్ చేయగానే మన నెక్స్ట్ స్టేట్మెంట్స్ రాసుకుంటాం. సో ఇక్కడ ఏమైందంటే మనం డ్రైవర్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఈ స్టేట్మెంట్ రాస్తున్నాం, దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ రాస్తున్నాం ఇంప్లిసిట్ వేట్. సో దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఈ డ్రైవర్ ని యూజ్ చేసుకొని, మనం ఒకటే డ్రైవర్ ని కదా గెట్ డ్రైవర్ మెథడ్ యూజ్ చేసి ఒకటే డ్రైవర్ ని తెచ్చుకుంటున్నాం. ఆ డ్రైవర్ ని యూజ్ చేసుకుని మనం ఏ మెథడ్ రాసినా, ఏ క్లిక్ రాసినా, ఏ టెక్స్ట్ ఎంటర్ చేసినా అన్నిటికీ ప్రతి ఎలిమెంట్ కి ఈ ఇంప్లిసిట్ వేట్ అప్లై అవుతుంది. యూ డోంట్ హ్యావ్, అంటే స్పెసిఫిక్ గా నువ్వు దీనికి ఈ ఎలిమెంట్ కి అప్లై చెయ్యి అని చెప్పడానికి ఏం లేదు. బై డిఫాల్ట్ గా ప్రతి లైన్ కి ఈ ఇంప్లిసిట్ వేట్ అప్లై అవుతుంది. ఏం చేస్తుంది ఇంప్లిసిట్ వేట్? ఇట్ విల్, అంటే మనం ఇంప్లిసిట్ వేట్ లో మనం కొంచెం టైం ఇస్తాం, ఎంతసేపు వెయిట్ చేయాలి ఏంటి అని. ఆ ఇచ్చిన టైం బేస్ చేసుకొని ఒకవేళ ఏదైనా ఎలిమెంట్ కనుక రెడీగా లేదు, సపోజ్ నేను ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, రెండు రెడీగా ఉంటే ఫట్ అని వెళ్ళిపోతాయి. కానీ ఏదైనా ఒక ఎలిమెంట్ లేదనుకోండి, లేనప్పుడు నేను ఇక్కడ ఇంప్లిసిట్ వేట్ లో ఎంతైతే టైం మెన్షన్ చేస్తానో అంతసేపు ఆ ఎలిమెంట్ కోసం వెయిట్ చేస్తుంది. అండర్స్టూడ్? ఇక్కడ కండిషన్స్ ఏం పెట్టాం మనం ఇంప్లిసిట్ వేట్ లో. బై డిఫాల్ట్ గా ఏదైనా ఎలిమెంట్ లేకపోతే దానికోసం మనం ఎంతసేపు టైం ఇస్తే అంతసేపు వెయిట్ చేస్తుంది. ఆ టైం తర్వాత కూడా ఒకవేళ ఆ ఎలిమెంట్ లోడ్ అవ్వలేదు, లేదా లోడ్ అయినా మనకు ఎనేబుల్ అయ్యి లేదు ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి, అట్లాంటి సిచ్యువేషన్ లో మనకి ఎక్సెప్షన్స్ రేజ్ చేస్తుంది. ఎప్పుడు ఎక్సెప్షన్ డైరెక్ట్ వెంటనే రేజ్ చేయాలి. ఎక్సెప్షన్ ఎప్పుడు రేజ్ చేస్తుంది? మనం దీనికి ఇచ్చిన టైం ఉంటుంది కదా ఇంప్లిసిట్ వేట్ లో, డిఫాల్ట్ గా ఆ ఇచ్చిన టైం అయిపోయిన తర్వాతనే మనకి ఎక్సెప్షన్ రేజ్ చేస్తుంది. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అని, ఎలిమెంట్ నాట్ క్లికబుల్ అని, అట్లాంటి ఎక్సెప్షన్స్ త్రో చేస్తుంది. ఓకే,
Understood? Yes, bro. Yeah, and then we have explicit weight. Explicit weight అంటే ఆటోమేటిక్ కాదు, మనం ఓన్ గా మన కండిషన్స్ రాసుకోవాలి. ఓకే, సో ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే డిఫాల్ట్ కాదు. ఇప్పుడు ఇంప్లిసిట్ వెయిట్ ఏమైంది, ఒకసారి సెట్ చేసుకుంటే బై డిఫాల్ట్ గా ప్రతి ఎలిమెంట్ కి అప్లై అయిపోయింది, రైట్? కానీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ప్రతి ఎలిమెంట్ కి అప్లై అవ్వదు. ఏదైనా ఒక ఎలిమెంట్ కి పర్టికులర్ గా మనం కోడ్ రాయాలి, పర్టికులర్ గా వెయిట్ చేయాలి. ఒక ఎలిమెంట్ కోసం మనం వెయిట్ చేయాలి, ఒక ఎలిమెంట్ ని మనం చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ వాడతాం. ఓకే, సో ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ లో రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ, ఫ్లూయెంట్ వెయిట్, వెబ్ డ్రైవర్ వెయిట్. అవి రెండు తర్వాత చూద్దాం. ఫస్ట్ లెట్ us కంప్లీట్ అవర్ ఇంప్లిసిట్ వెయిట్. ఓకే, సో ఎక్స్ప్లిసిట్ వెయిట్ లో మళ్ళీ 2 టైప్స్, ఫ్లూయెంట్ వెయిట్, వెబ్ డ్రైవర్ వెయిట్. అవి దేనికి అంటే దాని లోపల మనకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్ని మనం తర్వాత చూద్దాం. ఐ మీన్ వన్స్ వి కంప్లీట్ దిస్ ఇంప్లిసిట్ వెయిట్. ఓకే, యా, now let us start writing. ఆరెంజ్ హెచ్ఆర్ఎల్ కి మనకి టైం పట్టట్లేదు. I don't know which site is going to take much time. ఇది పాతది, but not sure if it is improved or if it's still the same. So it's still taking time. Okay, కానీ తొందరనే ఉంది. This will be within the default time. We can go down and click on about us. It's faster only. If you're not speaking, can you please go on mute, Lucas? We are hearing a lot of background noise. Thank you. About us. అన్ని తొందరగానే వస్తున్నాయి. Now everything is faster. Excuse me. మీకు తెలిసిన ఏదైనా స్లో సైట్ పేరు చెప్పండి, ఏదైనా ఉంటే. Right. So let me go to our classes and new class. New. Course. Set. Driver get driver maximum. This URL should be going to this place. Okay. Now, once we go to this URL, నేను ఈ డ్రైవర్ లో ఏముంది, ఇప్పుడు నాకు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఐఆర్సిటిసి. సో ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత నేను డిఫాల్ట్ గా టైం అవుట్ సెట్ చేయాలి అనుకుంటే ఐ కెన్ సెట్ మై సింక్రనైజేషన్ పాయింట్స్ హియర్. దేని గురించి ఎంతసేపు వెయిట్ చేయాలనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకటి ఇంప్లిసిట్ వెయిట్. ఇంప్లిసిట్లీ అంటే wait for elements if not for default wait. Okay,
Okay, if we are waiting for the wait, we are waiting for the element if it is not found by default. ఒకవేళ మనం ఈ సైట్కి వెళ్ళిన తర్వాత ఏదైనా ఎలిమెంట్ మనకు ఆ టైం లోపల లోడ్ వెంటనే లోడ్ అవ్వకపోతే మనం అది లోడ్ అవ్వడానికి ఎంతసేపు వెయిట్ చేస్తున్నాం అనేది ఇక్కడ రాస్తున్నాం. ఓకే, నౌ డ్రైవర్ డాట్, నౌ మనం మాక్సిమైజ్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాం, డ్రైవర్ ని మేనేజ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా అంతే కదా, డ్రైవర్ ని మేనేజ్ చేసి దీన్ని హోల్డ్ చేయాలి, మనం కొద్దిసేపు ఆగమని చెప్పి చెప్పాలి. అదేంటి, డ్రైవర్ ని మేనేజ్ చేయడమే కదా. సో ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి, మేనేజ్ లోనే ఉంది, అవునా. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్, డ్రైవర్ ని మేనేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఇందులో ఏమేమి ఉన్నాయో. రిగార్డింగ్ ది టైం, see here Timeout. timeout. So driver dot manage dot timeout. Timeout. ఈ టైమ్అవుట్స్ లో మనకి ఏంటి, డాట్ కొడితే యూ విల్ సెట్ implicitly wait. You see this? This is the implicitly wait. Implicitly wait. If I select this, Implicitly wait. this is going to take two parameters, first and second. First one is the time that you want to wait. Suppose నాకు ఒక ఎలిమెంట్ లోడ్ అవ్వకపోతే ఆ ఎలిమెంట్ ని నేను 20 seconds వెయిట్ చేస్తా ఆ ఎలిమెంట్ కోసం. ఓకే, సో 20, అండ్ దెన్ ఇక్కడ నల్ కాదు, వాట్ యు హావ్ టు డూ ఇస్, వాట్ ఇస్ దిస్ 20 days 20 months 20 years 20 seconds 20 minutes తెలవాలి కదా. This implicitly wait should know what is this 20. So that is why we should mention our units here. Units mention cheyali ante enti avi, suppose I'll say like this seconds, but will Java understand what is mean by seconds? No, daniki cheppali kada iventi seconds enti, No. units of time, right? Time. So units of time ని మెన్షన్ చేయడానికి మనకు టైం యూనిట్ అని ఒక ఎన్యూమరేషన్ ఉంది. You see this from java.util.concurrent, we have to use this dot. See, we have the constants, static final variables. You see here, ఇది కాన్స్టెంట్ అన్నట్టే కదా. సో ఈ టైం యూనిట్ ఎన్యూమరేటర్ లో వాళ్ళు ఆల్రెడీ ఏం చేస్తున్నారు అని అంటే, ఈ సెకండ్స్ అంటే ఏం చేయాలి, మినిట్స్ అంటే ఎంతసేపు వెయిట్ చేయాలి, సెకండ్స్ అంటే ఎంత, మినిట్స్ అంటే ఎంత, అవర్స్ అంటే ఎంత అనేది ఆల్రెడీ ఈ టైం యూనిట్ క్లాస్ లో మెన్షన్ చేసేసాడు, అయిపోయింది. So we are just using those variables. You see static final variable, right? So I'll use this time unit dot seconds. That's it. Understood? Yes, bro. Sir. So whenever I open this site and if I try to find some element, అంటే ఇక్కడ కింద కొంచెం రాసుకుంటాం కదా కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ అది క్లోజ్ చేసేసానా, driver dot find element by dot xpath or something dot send keys of location something. Okay, అది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఓకేని క్లిక్ చేయాలి కదా. It is not inside a frame, so I can directly click on this OK button. Okay. This is a button, type is going to submit, class, area label, confirmation, honor label. Okay, all this text is being written here. We have press OK. Okay, in the bottom we have press OK to confirm. Where is it? You see, in these cases,
ఏరియా లేబుల్ ఇప్పుడు చూడండి ఇట్లాంటి ప్లేసెస్ లోనే మనకు స్టార్ట్స్ విత్ కానీ ఎండ్స్ విత్ కానీ వాడుకోవచ్చు. చూసి ప్రెస్ ఓకే టు కన్ఫర్మ్ ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా. ఆర్ వి కెన్ గో విత్ ద బటన్ టెక్స్ట్ ఓకే. కంట్రోల్ ఎఫ్, XPath please, double slash, come on, XPath please, Button, I think so. button, Yeah, starts with last with starts with. starts with ఎందుకు Okay. starts with అంటే ఏముంది, ఇదంతా రాసుకోవాలి మళ్ళీ కన్ఫర్మేషన్. Button types ends with. ends పని చేయదు కదా. అట్రిబ్యూట్స్ ఏమున్నాయి చూడండి, లేబుల్ ఉంది, లేబుల్ చాలా పెద్ద Label. ఉంది, మనం దాని మీద డిపెండ్ అవ్వలేదు ఎందుకంటే ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. then we have type, type బటన్ subject. టైప్, క్లాస్. ఆ రెండు మనం ఏం వాడుకోలేదు ఎందుకంటే ఈ బటన్ క్లాస్ మల్టిపుల్ బటన్స్ కి ఉండొచ్చు. రైట్, టైప్ అనేది కూడా సబ్మిట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ కి ఉంటుంది. సో ఇంకా మనం దేని మీద డిపెండ్ అవ్వచ్చు, బటన్ టెక్స్ట్ మీద డిపెండ్ అవ్వచ్చా? Yeah. Yes, sir. How to write the XPath for this button text? Now tell me. Text is equals to text Equals braces. to- Okay. Okay. Yeah. First I have to click on it. Driver dot find element by dot of dot Click. click. Okay. So now right, this is enough for us to understand. ఇప్పుడు నాకు ఈ ఓకే బటన్ రావాలి అంటే ఈ అలర్ట్ ఎక్స్ట్రా, ఈ అలర్ట్ ఉంది కదా, ఈ పైన వస్తున్న అలర్ట్ ఇది డిస్ప్లే అవ్వాలి. ఇది డిస్ప్లే అవ్వడానికి నాకు కొద్దిగా టైం పడుతుంది. Yeah. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడికి రాగానే Yeah. ఇట్ ఈస్ టేకింగ్ ఎ లిటిల్ టైం. Yes. సపోజ్ మన నెట్ స్లో ఉంది, ఇది ఇంకెక్కువ టైం తీసుకుంటుంది, ఇక్కడ రావట్లేదు అని కనుక అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది మాక్సిమైజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఎలిమెంట్ కోసం వెతుక్కుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ యూ డి నాట్ రైట్ దిస్, ఇది లేకపోతే డైరెక్ట్ గా వెతుక్కుంటుంది. కానీ వెతుక్కున్నప్పుడు దానికి దొరకకపోతే ఏమవుతుంది, స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. వెంటనే ఫెయిల్ కావద్దు, నాకు కొద్దిసేపు వెయిట్ చేసి చెక్ చేయాలని అనుకున్నాం అనుకో, అప్పుడు ఏంటి, ఇది ఇక్కడ రాసిన టైం అవుట్ ఉంది కదా, ఇంప్లిసిట్లీ వెయిట్ ఆఫ్ 20 టైమ్ యూనిట్ సెకండ్స్. సో ఇక్కడ రాసిన ఇంప్లిసిట్ వెయిట్ ఏం చేస్తుంది, ఒకవేళ ఈ ఎలిమెంట్ కనుక వెంటనే లేకపోతే దానికోసం ఒక 20 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది. ఆ 20 సెకండ్స్ తర్వాత కూడా దొరకకపోతే దెన్ ఇట్ విల్ త్రో an error. Understood? Okay. Yeah. Now let me show you that example. ఇది close comment చేశాను. Okay. Now we have this. Okay. Run this and show you. See, ఇంకా పేజ్ లోడ్ అవుతుంది, అందుకే అది వెయిట్ చేసింది. Something wrong. Maximize కావట్లేదు ఇంకా. Yeah, maximized. And it is closed. You see, maximize చేసింది, క్లోజ్ చేసింది కదా. Yeah. రైట్. నౌ అంటే ఇది మాక్సిమైజ్ చేసే లోపే మనకు లోడ్ అయ్యే లోపే ఇదంతా వచ్చేసింది కాబట్టి మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ విల్ మేక్ దిస్ కేస్ స్మాల్. ఇక్కడ ఎలిమెంట్ ఉంటుందా? No. లేదు. రైట్. నౌ లెట్ మీ రన్ దిస్ అగైన్.
Now you see it is maximized, but it is not clicking on this OK. Oh, something else. Yeah, you see it says no such element with this text. ఓకే, సో బిఫోర్ పర్ఫార్మింగ్ ఆపరేషన్ అంటే ఆ ఎలిమెంట్ ఉండి ఒకవేళ దాని మీద ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి అంటే అది లోడ్ అవ్వకపోతే, ఫుల్ గా పేజ్ లోడ్ అవ్వలేదు ఇంకా మనం ఆపరేషన్ పర్ఫార్మ్ చేయలేము అనుకున్నప్పుడు దిస్ విల్ వర్క్. అండర్స్టూడ్? ఇది ఆల్రెడీ ఎలిమెంట్ వస్తుంది మనకి ఇక్కడ, కానీ మనం రాసుకున్న ఎక్స్పాదే తప్పు. సో దానికి అసలు ఎలిమెంటే దొరకలేదు. ఎలిమెంట్ దొరికినప్పుడు దానికోసం ఎలిమెంటే లేదు. సో ఆ ఎలిమెంట్ మీద ఆపరేషన్ పర్ఫార్మ్ చేయడానికి అయితే వెయిట్ చేయలేదు కదా. Yes. ఎలిమెంట్ Yes, sir. ఉండి దాని మీద ఆపరేషన్ పర్ఫార్మ్ చేయలేకపోతే then it will wait, బట్ ఎలిమెంటే లేదు, ఇట్ కాంట్ వెయిట్, రైట్? సో దట్ ఈస్ దిస్ implicit wait. If you want to wait for something to perform the operation, then we have to use this wait. Okay, ఇప్పుడు అది కమెంట్ అన్కమెంట్ అయి ఉంది, ఇప్పుడు కమెంట్ అయి ఉంది, అన్కమెంట్ చేసా. ఐఎమ్ అగైన్ చేంజింగ్ దిస్ టు స్మాల్ వన్. లెట్ us run this. So let us see here. Okay, maximize కాలేదు. maximize అయిన తర్వాత చూడండి ఎక్సెప్షన్ మనకు వెంటనే రాదు. It is still loading. Maximized. Now you see, did we get the exception? It is waiting for this 20 seconds to complete. ఇది కమెంట్ చేసినప్పుడు ఏమైంది, దీనికోసం వెంటనే వచ్చేసిందా? Now you see, we got the exception. What is that exception? No such element. But when did it come? After 20 seconds of time. కదా, వెంటనే వచ్చిందా? Did you observe the difference? When it is commented, element ఉంది కానీ మనం ఇక్కడ ఎక్స్పాత్ రాంగ్ రాసినాం. సో ఇట్ వాస్ అనేబుల్ టు పర్ఫార్మ్ ది ఆపరేషన్. డైరెక్ట్ గా ఎక్సెప్షన్ త్రో చేసింది. కానీ ఇది అన్కమెంట్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ లేదు, అయినా ఇదేం చేసింది, దీనికోసం వెతుకుతుంది. ఎంతసేపు? ఫర్ 20 seconds. Because I gave 20 seconds here, it waited for 20 seconds. Understood? Yes, sir. అర్థమైందా ఎవ్రీబడి? ఇది కమెంట్ చేస్తే నాకు ఎక్కువసేపు ఆగదు. ఈ పేజ్ లోడ్ అయిన తర్వాత వెంటనే ఎలిమెంట్ కోసం వెతుక్కుంటుంది. అది లేకపోతే డైరెక్ట్ గా ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. If you want me to show, I'll show it again. Using this, run this with commented. Okay. Observe the console. Console observe చేస్తే మీకు అర్థమవుతుంది. You have to observe this console. అది మ్యాక్సిమైజ్ అయిన తర్వాత వెంటనే కన్సోల్ లో అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇట్ ఇస్ స్టిల్ లోడింగ్. చూసి ఈ లోడింగ్ గురించి వెయిట్ చేయడం కోసం అనేది మన సింక్రనైజేషన్ పాయింట్. వెంటనే వచ్చేసిందా? మ్యాక్సిమైజ్ అయిపోయినాక వెంటనే ఇది వచ్చేసింది, సేయింగ్ నో సచ్ ఎలిమెంట్. అవునా? నౌ I'll uncomment this again. I'm showing you again and again. Uncomment this. Now let me run this again. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మళ్ళీ కన్సోల్ ని.
మొత్తం మ్యాక్సిమైజ్ అయిన తర్వాత కూడా వెంటనే రాదు ఎర్రర్ మనకి. మ్యాక్సిమైజ్ అయింది. Did you see any error? Now it will wait. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. You see? After 20 seconds వచ్చింది ఇది. Yes. నేను random గా కౌంట్ చేసా స్టార్టింగ్ ఫ్రమ్ 10, బట్ సింక్ లో వచ్చింది. కరెక్ట్ 20కి వచ్చింది. You see? So you understood the difference with and without implicitly wait? Yes, sir. ఒకవేళ ఇది ఎలిమెంట్ కనుక ఉందనుకోండి, ఈ ఎలిమెంట్ కనుక ఉంటే ఈ 20 సెకండ్స్ వెయిట్ చేసే పని లేదు, ఆటోమేటిక్ గా దానిపైన క్లిక్ చేసేస్తుంది అవైలబిలిటీలోకి రాగానే. అండర్స్టూడ్? ఒకవేళ లేనప్పుడు మాత్రమే ఈ ఇంప్లిసిట్ వెయిట్ దీనికోసం వెయిట్ చేస్తుంది. అండర్స్టూడ్? అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది మనకి ఇంప్లిసిట్ వెయిట్ లో. ఏంటంటే ఇది ఈ ఎలిమెంట్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఓకే బటన్ కోసం 20 సెకండ్స్ కాదు, ఒక 60 సెకండ్స్ వెయిట్ చేయాలి అనుకుంటున్నాను. కెన్ ఐ వెయిట్? ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ 60 మారిస్తే ప్రతి ఎలిమెంట్ కి 60 సెకండ్స్ కి మారుతుంది కదా. కెన్ ఐ అప్లై స్పెసిఫిక్ కండిషన్స్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్? ఈ ఒకే ఎలిమెంట్ కి స్పెసిఫిక్ కండిషన్స్ అప్లై చేయాలంటే ఇంప్లిసిట్ వెయిట్ తోటి చేయొచ్చా? చేయరా? బికాస్ ఇంప్లిసిట్ వెయిట్ ఇస్ బై డిఫాల్ట్ ఫర్ ఆల్ ది ఎలిమెంట్స్. మీరు ఇక్కడ కింద ఇంకేమైనా రాసుకున్నారు అనుకోండి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని. ఓకే, ఫైండ్ ఎలిమెంట్ అని కింద ఇంకా రాసుకున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఈ ఎలిమెంట్ లేకపోతే ఈ ఎలిమెంట్ కోసం కూడా ఈ 20 సెకండ్సే వెయిట్ చేస్తారు. This is by default for all the elements that you write using this driver. ఈ డ్రైవర్ ని మేనేజ్ చేసి టైమ్ అవుట్ సెట్ చేసినాం కదా మనం. ఈ డ్రైవర్ కే సెట్ చేసిన మన టైమ్ అవుట్ కదా. సో ఈ డ్రైవర్ ని వాడుకొని, అంటే ఈ డ్రైవర్ ని వాడుకొని ఏమేమో ఎలిమెంట్స్ ఫైండ్ చేస్తున్నారో వాటన్నిటికీ బై డిఫాల్ట్ గా ఇదే టైం అప్లై అవుతుంది. సిద్ధార్థ చెప్పు. సిద్ధార్థ, యు రేజ్డ్ యువర్ హ్యాండ్. అన్న వాయిస్ బ్రేక్ వస్తుంది. అందరికి కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ అదర్స్? ఓకే, ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ దట్. ఐ మీన్ నా వాయిస్ ప్రాబ్లమా? సరిగా వినిపిస్తుందా? ఎస్ అంటే ఎస్ అంటే మధ్యలో మైట్ బి సమ్ ప్రాబ్లమ్ విత్ ఇంటర్నెట్. ఇప్పటి వరకు క్లియర్ గా అర్థమైందా? బ్రేక్ అయిపోయిందా మొత్తం? అర్థం అవుతుంది కానీ మధ్యలో మాట్లాడుతున్నప్పుడు బ్రేక్ వస్తుంది మధ్యలో. మైట్ బి ఇంటర్నెట్ ప్రాబ్లమ్. చూడండి, ఇంకొక 5 minutes చూద్దాము. ఇఫ్ యు ఆర్ స్టిల్ హ్యావింగ్, దెన్ విల్ స్టాప్ ఫర్ టుడే అండ్ విల్ కనెక్ట్ టుమారో అగైన్. వుడ్ దట్ బి ఫైన్? ఓకే బ్రో. ఒక 5 minutes చూద్దాము. అలాగే అంటే నెట్ ప్రాబ్లం అయి ఉండాలి. ఒక 5 minutes చూద్దాము. మీకు ఇంకా ప్రాబ్లం ఉంటే అన్మ్యూట్ చేసి చెప్పండి. మీరు ఇక్కడ చాట్ లో పార్టిసిపెంట్స్ లో ఎస్ నోలో కొడితే, ఐ మీన్ ఇట్లాంటివి అందులో కొడితే నేను చూసేంత వరకు వెయిట్ చేయలేం కదా. ఓకే, అన్మ్యూట్ చేసి చెప్పండి. ఒకవేళ ఇంకా 2-3 minutes తర్వాత, ఒక 5 minutes తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే ప్లీజ్ లెట్ మీ. ఫైన్. నెక్స్ట్, this is for all the elements by default. ఇదైతే అర్థమైంది కదా అందరికి క్లియర్ గా? Yes, Nikhil. Yes, bro. నా దీంట్లోనే ఇంకా ఇంప్లిసిట్ గా చేసుకోవడానికి ఇది ఏంటి, ఇంప్లిసిట్ వెయిట్ అనేది ఓన్లీ ఎలిమెంట్స్ కి పనిచేస్తుంది. ఇంప్లిసిట్ వెయిట్ ఒక ఎలిమెంట్ కనిపించకపోతే ఆ ఎలిమెంట్ కోసం బై డిఫాల్ట్ గా ఇంత టైం వెయిట్ చేస్తుంది. అయితే ఒక పేజ్ లోడ్ అవ్వడానికి, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇందాక ఐఆర్సిటిసి ఓపెన్ చేస్తే, I open this URL directly. I open this URL,
ఇట్ ఈస్ షోయింగ్ మీ దిస్ లోడింగ్ ఐకాన్. సి ఆ లోడింగ్ కోసం గురించి కూడా, అంటే ఒక పేజ్ లోడ్ అవడానికి, ఇప్పుడు ఇందాక ఇది ఓకే కొట్టిన తర్వాత చూడండి ఈ పేజ్ లోడ్ అవుతుంది. ఆల్రెడీ ఉంది కాబట్టి క్యాష్ లోంచి వచ్చినట్టుంది. ఓపెన్ ఇన్ దిస్ and then in this. You see this? If I click OK, it will take some time to load the page. Direct open అయిపోతుంది. Might be it is stored in the cache. సో అర్థం రావట్లేదు. కానీ ఫస్ట్ టైం మాత్రం మీరు చూసారు కదా, ఇక్కడ మనకి ఇది లోడ్ అవుతూనే ఉంది. అదొకటి బటన్ కొట్టిన తర్వాత ఈ కిందిదంతా లోడ్ అయ్యేంతసేపు, ఇది లోడ్ అయ్యేంతసేపు మనకి ఇక్కడ ఇది లోడ్ అవుతూనే ఉంది కదా. రిమెంబర్ దట్. సో ఒకవేళ మనకు ఎలిమెంట్ కోసం వెయిట్ చేయడం కాదు, ఒక పేజ్ లోడ్ అవ్వడానికి కోసం వెయిట్ చేస్తే, వెయిటింగ్ ఫర్ ద పేజ్ టు లోడ్ కంప్లీట్లీ. సో పేజ్ లోడ్ అవ్వడానికి కోసం వెయిట్ చేయాలి అనుకుంటే, అగైన్ యూ హ్యావ్ డ్రైవర్స్ డాట్ మేనేజ్ డాట్ టైమ్ అవుట్స్. డ్రైవర్ లోనే టైమ్ అవుట్స్ ని మేనేజ్ చేస్తున్నాం. ఇది ఇంప్లిసిట్లీ వెయిట్ దేని గురించి? ఎలిమెంట్ లోడ్ అవ్వకపోతే దానికోసం వెయిట్ చేయడానికి. మరి పేజ్ ఒకవేళ పేజ్ లోడ్ అవ్వకపోతే, see this page load timeout, we can use this page load timeout. Again ఇది కూడా 2 parameters తీసుకుంటుంది. You see what are those parameters? One is units. సేపు అనేది, suppose I want to wait for 2 minutes, and then this is time units. Units, Time unit dot minutes. Understood? ఇక్కడ టైమ్ యూనిట్ డాట్ మినిట్స్ వాడుకోవాలా అంటే లేదు, నీ ఇష్టం. 2 minutes వాడాలి అనుకుంటే ఇక్కడ 120 పెట్టి టైమ్ యూనిట్ డాట్ సెకండ్స్ పెట్టుకో. ఇట్స్ అప్ టు యూ. అండర్స్టూడ్? బట్ జనరల్లీ ఎవరైనా కానీ మాక్సిమం 60 seconds వెయిట్ చేస్తారు పేజ్ లోడింగ్ కోసం. దట్ ఈస్ ఎ మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ ఎ యూజర్ కెన్ వెయిట్, దట్ స్క్రిప్ట్ కెన్ వెయిట్. కాకపోతే అది రూల్ ఏం కాదు, మీరు 60 seconds పెట్టుకోవాలి అని రూల్ అయితే కాదు. యూ కెన్ గివ్, మీకు కావాలంటే 2 hours కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకే, రైట్. మరి ఇది పేజ్ లోడ్ కదన్నా, మరి ఇది ఇంప్లిసిట్ ఎట్లా వచ్చింది అని అంటే, ఎస్ ఇట్ ఈస్ స్టిల్ ఇంప్లిసిట్. బికాస్ మీరు ఒక్కసారి ఇక్కడ పేజ్ లోడ్ టైమ్ అవుట్ సెట్ చేస్తే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ పేజ్ కి నావిగేట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఐఆర్సిటిసి ఓపెన్ చేసి, ఐఆర్సిటిసి ఐబిల్ సాఫ్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇది లోడ్ అవుతుంది చూడండి పేజ్. ఈ పేజ్ లోడింగ్ కోసం వెయిట్ చేయడం, ఇంకా లోడ్ అవుతుంది. ఇప్పుడు అయిపోయింది. నౌ వన్స్ ఐఎమ్ హియర్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ గెట్ ఎ ఫ్రీ కోడ్, ఐఎమ్ గోయింగ్ టు ఎ న్యూ పేజ్, రైట్? ఈ పేజ్కి వస్తున్నాం కదా, ఈ పేజ్ లోడ్ అవ్వడానికి కూడా వెయిట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి నేను సపోజ్ వేరే ఎక్కడికైనా క్లిక్ చేశాను అనుకోండి, లేదా సపోజ్ ఐ క్లిక్ హియర్, దిస్ విల్ ఓపెన్ ఎ న్యూ పేజ్ అగైన్. See it is loading. సో ఈ పేజ్ లోడ్ అవ్వడానికి కూడా మళ్ళీ వెయిట్ చేస్తుంది. సో మనం ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి పేజెస్ కి నావిగేట్ అవుతుంటే, ఆ పేజ్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది ప్రతిసారి. నాట్ వన్ టైం, ఎట్ ఎనీ ప్లేస్. ఇఫ్ ఎ న్యూ పేజ్ ఇస్ బీయింగ్ లోడెడ్, దెన్ until that page is loaded, this page load timeout will by default wait for 2 minutes. Understood? Yes, Nikhil. And then మనకి ఇంకొకటి కూడా ఉంది, కానీ అది మనం ఇంకా కంప్లీట్ చేయలేదు. స్క్రిప్ట్ టైమ్ అవుట్. స్క్రిప్ట్ టైమ్ అవుట్ అంటే స్క్రిప్ట్ ఆగిపోవాలి, కానీ ఏ స్క్రిప్ట్? మనం రాసిన ఈ స్క్రిప్ట్ కాదు. ఈ స్క్రిప్ట్ టైమ్ అవుట్ స్పెసిఫికల్లీ లెట్ మీ షో డ్రైవర్ డాట్ edge dot timeout dot, you see page load timeout, set script timeout. ఇక్కడ ఉంది చూసారా? this is also taking 2 parameters, long and time unit. కాకపోతే ఈ స్క్రిప్ట్ ఆగిపోవడానికి కాదు, ఇది స్క్రిప్ట్ టైమ్అవుట్ అయిపోవడానికి కాదు. ఇది మనకి జావాలో యు రిమెంబర్ స్టార్టింగ్ లో జావా స్క్రిప్ట్ టెస్ట్ రన్నర్ తయారు చేసినప్పుడు జేసన్ హగ్గిన్స్
మొత్తం ఎందులో రాశాడు ఆయన? జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో రాశాడు, అవునా? Yes. Yes, sir. యా, ఇప్పుడు అదే జావా స్క్రిప్ట్ ని మనం సెలీనియన్ లో కూడా వాడుకోవచ్చు. ఓకే, దానిలో సింక్రోనస్ స్క్రిప్ట్, అసింక్రోనస్ స్క్రిప్ట్ అని రెండు ఉన్నాయి. ఒకవేళ మనం అసింక్రోనస్ స్క్రిప్ట్ కనుక వాడితే ఆ స్క్రిప్ట్ టైమ్ అవుట్ అయిపోవడానికి ఇక్కడ ఇది వాడుకుంటాం. బట్ మనకి ఇంకా జావా స్క్రిప్ట్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. దట్ విల్ బి ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్. ఓకే, ఆ స్క్రిప్ట్ టైమ్ అవుట్ కి ఇది వాడతాం. సిమిలర్లీ దీనికి కూడా అంతే. టైమ్ యూనిట్ డాట్, దట్స్ ఇట్. అంటే నేను శాంపుల్ గా మీకు ఒక్కొక్కటి చూపించాను. సెకండ్స్, మినిట్స్, అవర్స్ పెట్టాను. బట్ నార్మల్లీ వీ విల్ కీప్ సెకండ్స్ అండ్ సెకండ్స్. ఓకే, సో ఇది ఎందుకు అని అంటే మనకు జావా స్క్రిప్ట్ రన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అది ఇన్ఫినిట్ టైం రన్ అవుతూనే ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ఎప్పటికీ ఎండ్ అయిపోదు. ఒకవేళ ఆ స్క్రిప్ట్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ స్క్రిప్ట్ ఎప్పటికీ ఎండ్. ఒకవేళ ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఆగిపోవాలి, కొద్దిసేపు తర్వాత ఇంకా రన్ అవుతుంది, అట్లా రన్ అవ్వకూడదు, ఎగ్జిక్యూషన్ ఆగిపోవాలి అనుకున్నప్పుడు యూ విల్ గివ్ దిస్ సెట్ స్క్రిప్ట్. మనకి ఇంకా జావా స్క్రిప్ట్ కంప్లీట్ కాలేదు, జావా స్క్రిప్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇది వాడుకుంటే వాడుకోవచ్చు. సో హౌ మెనీ timeouts are there for us implicitly? 3, right? Implicitly wait, page load timeout, set script timeout. Page మూడు load ఉన్నాయి. timeout. Page load time, script timeout. Script timeout. Exactly. Implicitly wait ఏమో ఎలిమెంట్స్ కోసం, పేజ్ లోడ్ ఏమో ఒక పేజ్ కోసం, సెట్ For స్క్రిప్ట్ the ఏమో page course. Page. సెట్ స్క్రిప్ట్ అయితేనేమో మనం ఏదైనా జావా స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఆగిపోవడానికి. అండర్స్టూడ్? Yes. Yes. Right. So this is about implicitly wait. So you understood the concept of this, right? Implicitly wait బై డిఫాల్ట్ గా అన్ని ఎలిమెంట్స్ కి అప్లై అవుతుంది. ఏ ఎలిమెంట్ దొరకకపోయినా ఈ డ్రైవర్ యూజ్ చేసి మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే అన్ని ఎలిమెంట్స్ కి అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇఫ్ ఎలిమెంట్ ఇస్ నాట్ ఫౌండ్, ఆ ఎలిమెంట్ కోసం 20 seconds వెయిట్ చేస్తాం. ఓకే, Yes, sir. నేను ఇంప్లిసిట్ అని ఎందుకు అంటున్నాం, బై డిఫాల్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ ఒక్కసారి మెన్షన్ చేసుకుంటే ఇక్కడ రాసిన ప్రతి ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. అందుకోసం అనేది ఇంప్లిసిట్ లిమిట్. ఇస్ దట్ క్లియర్? Yes, sir. Right. Now we have done with this implicit wait and explicit wait. In implicit wait we have this is applicable at driver level. Interview lo aduthe idi cheppali default wait, which is what is implicit wait? Implicit wait is a default wait which is applicable at the driver level. Enduku driver level antunna ante ee driver use chesi, okay, ఆ డ్రైవర్ ని యూజ్ చేసి మనం ఎన్ని ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తే వాటన్నిటికీ అప్లికేబుల్. అండర్స్టూడ్? ఎలిమెంట్ లెవెల్లో కాదు, దిస్ ఈజ్ అట్ డ్రైవర్ లెవెల్. దీనికి పారామీటర్స్ ఏంటి? రెండు, టైం డ్యూరేషన్ అండ్ యూనిట్స్ ఆఫ్ టైం. టైం డ్యూరేషన్ అంటే మనకు 10 20 30 ఎన్ని సెకండ్స్ ఎన్ని మినిట్స్ అండ్ దెన్ యూనిట్స్ ఆఫ్ టైం, సెకండ్స్ మినిట్స్ అవర్స్ డేస్ we can give like this. Okay, right, and then now let us go for explicit wait. ఇప్పుడు వాయిస్ క్లియర్ గానే ఉంది అందరికి? స్టిల్ మై వాయిస్ బ్రేకింగ్? It's clear. The Okay. voice is clear. Okay, thanks. Yeah, so now we have explicit wait. Implicit wait అంటే బై డిఫాల్ట్ గా డ్రైవర్ లెవెల్లో అప్లై కాదు. నాకు డ్రైవర్ లెవెల్లో ఎందుకు? ఇప్పుడు సపోజ్ నేను ఈ ఎలిమెంట్ కోసం ఇప్పుడు డ్రైవర్ లెవెల్లో 20 seconds పెట్టాను, నాకు ఈ ఓకే బటన్ కోసం 20 seconds వెయిట్ చేసింది, దట్ ఈస్ ఫైన్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటి అంటే నాకు ఆ ఎలిమెంట్ లోడ్ అవడానికి మోర్ దెన్ 20 seconds పడుతుంది. లేదా నాకు ఒక కండిషన్ ఉంది, ఆ ఎలిమెంట్ క్లికబుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, లేదా ఆ ఎలిమెంట్ నాకు పేజ్ లో కనిపించేంత వరకు వెయిట్ చేయాలి. లైక్ దట్ ఐ హ్యావ్ సమ్ కండిషన్స్, రైట్? నా ఓన్ కండిషన్స్ నాకు ఉండొచ్చు, నేను ఎంతసేపు వెయిట్ చేయాలని. ఇది ఏంటి, డిఫాల్ట్ గా నేను ఎంత టైం ఇస్తే అంతసేపు గుడ్డిగా వెయిట్ చేస్తుంది ఆ ఎలిమెంట్ కోసం. కానీ అట్లా కాదు, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్ నాకు వెనక్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, ఆ ఎలిమెంట్ పేజ్ లోంచి మాయమయ్యేంత వరకు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇది ఐఆర్సిటీసీ అయితే ఓకే అని బటన్ వచ్చింది కదా పాపప్ పైన కదా, Yeah. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఆ పాపప్ క్లోజ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో నేనేమంటున్నా అంటే ఒక కండిషన్ రాస్తాను నేను అక్కడ యూజింగ్ వెయిట్. ఏం కండిషన్?
నాకు ఈ పాపప్ క్లోజ్ అయిపోవాలి అంటే ఇది పేజ్ లోంచి డిసపియర్ అయిపోయేంత వరకు నేను వెయిట్ చేయాలి. దీంతో చేయొచ్చు అట్లా? రైట్. ఆ ఎలిమెంట్ కోసం మాత్రమే వెయిట్ చేస్తుంది, కానీ అది హిడెన్ లో ఉందా, విజిబిలిటీలో ఉందా, అది క్లిక్ అవుతుంది, క్లిక్ చేయొచ్చా చేయరాదా? Did I mention any conditions over here? No, right? No. So if you want to mention some conditions to your weight, then we'll go for explicit. Explicit. Explicit అంటే తెలుసు కదా, యూజర్ డిఫైన్డ్, నా ఓన్ డిఫైన్డ్ వెయిట్, నేనే డిఫైన్ చేసుకుంటా వెయిట్. రైట్. ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఈజ్ లిమిటెడ్ టు ది అప్లైడ్ ఎలిమెంట్. ఇది డ్రైవర్ లెవెల్లో ఉంటే ఇది మనం ఏ ఎలిమెంట్ కి అయితే కండిషన్ పెడుతున్నామో ఆ ఒక్క ఎలిమెంట్ కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఓకే. హియర్ వాట్ ఆర్ వి డూయింగ్? హియర్ వి ఆర్ యూజింగ్ సమ్ కండిషన్స్. ఐఎమ్ కీపింగ్ సమ్ కండిషన్స్. నాకు ఇది అయితేనే నువ్వు ఈ వెయిట్ ఆగిపో. ఇక్కడ ఏంది 20 సెకండ్స్ అయితే ఓకే, 20 సెకండ్స్ వరకే వెయిట్ ఇస్తాను. కానీ నేను ఇక్కడ ఎట్లాంటి టైం అవుట్స్ ఇవ్వచ్చు అంటే నాకు ఈ ఎలిమెంట్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయి, ఈ ఎలిమెంట్ డిసపియర్ అయ్యేంత వరకు వెయిట్ చేయి, ఈ పేజ్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయి. లేకపోతే యూజర్ ఒక 20 సెకండ్స్ ఐడీలు ఉంటే క్లోజ్ చేయి, సంథింగ్ వాట్ ఎవర్ ద కండిషన్స్. నా ఇష్టం, నేను ఏ కండిషన్స్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ. అండర్స్టాండ్? ఇక్కడ టైం ఒకటే కండిషన్, కానీ ఇక్కడ మన ఇష్టం, మనం ఏదైనా కండిషన్స్ మెన్షన్ చేసుకోవచ్చు. Understood? Yes. So there are 3 different types of explicit weight. Okay, they are, one is majorly 2 types, కానీ thread dot sleep కూడా ఇంకొకటి ఉంది. సో ఈ thread dot sleep అనేది సెలీనియం కి సంబంధించింది కాదు, అందుకే ఇది ఎక్స్ప్లిసిట్ weight లో కానీ ఇంప్లిసిట్ weight లో కానీ టైప్ కాదు. ఓకే. ఈ thread dot sleep ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు ఇంప్లిసిట్లీ వెయిట్ ఉంది. ఇంప్లిసిట్లీ వెయిట్ ఏంటి? మన డ్రైవర్ లో ఉండే ఎలిమెంట్స్ కి అప్లై అవుతుంది, అంతేగాని డ్రైవర్ కి అప్లై అవ్వట్లేదు కదా. Yes, sir. కదా, Yeah. డ్రైవర్ లెవెల్లో ఆ డ్రైవర్ లెవెల్లో ఉండే Elements ఎలిమెంట్ కి కి. అప్లై అవుతుంది. కానీ ఇక్కడ ఏంటో తెలుసా, థ్రెడ్ డాట్ స్లీప్ అంటే మన జావాలో మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. డు యు నో? I don't know, sir. ఓకే. సో ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోడ్ రాస్తున్నప్పుడు ఏమైతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది కదా, లైన్ బై లైన్, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో మనం ఇప్పుడు ఇదే ఒక గేమ్ అనుకోండి. ఒక గేమ్ లో నేను యాక్షన్ చేసిన తర్వాతనే అపోనెంట్ యాక్ట్ అవుతాడా, అంటే నా యాక్షన్ ఆగిపోయిన తర్వాత వాడు అవుతాడా? ఇద్దరు ఒకేసారి ప్లే చేయొచ్చు కదా. Yes. Yes. మరి ఇద్దరు ఒకేసారి ఒకే గేమ్ లో ఎట్లా ప్లే చేస్తున్నారు? లూడో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లూడో ఆడుంటారు కదా అందరు లాక్డౌన్ కదా. డిడ్ యు ప్లే లూడో? No. Yes, bro. Yes, bro. అసలు లూడో గేమ్ తెలీదా? No. I don't know. ఓకే. అష్టాచెమ్మ తెలుసా? అష్టాచెమ్మ 25. No. I don't know. అసలు ఏ గేమ్స్ ఆడలేదు అంటే చిన్నప్పటి నుంచి. ఆడాను కానీ ఇవి ఆడలేదు. ఓకే ఫైన్. సో మరి ఏం గేమ్స్ ఆడారు మీరు చెప్పండి, దానిలో ఎగ్జాంపుల్ చెప్తా. వీడియో గేమ్స్ ఏమైనా ఆడారా? టీవీ వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్? Temple Run like that. Exactly. Okay, Temple Runner. Everybody knows Temple Runner, right? Game? Yes. Yes. Yes, Yeah. Anna. ఓకే. ఇప్పుడు మీరు టెంపుల్ రన్నర్ లో మీరు పరిగెడుతుంటారా? అవునా? Hmm. మీరు పరిగెడుతున్నప్పుడు మీ వెనకాల ఒక ఎనిమల్ కూడా పరిగెడుతుంది. Yes, yes. Yeah. మీరు దేనికైనా టచ్ అయితే అది దగ్గరకు వస్తుంది, ఇంకొకసారి టచ్ అయితే అది మిమ్మల్ని తీసేసుకుంటది. ఓకే. ఇప్పుడు ఒకవేళ కోడ్ లో నేను రాసింది మీరు పరిగెట్టడం వరకే రాశాను అనుకోండి, మరి ఆ ఎనిమల్ ఎట్లా పరిగెడుతుంది మీ వెనకాల ఇండిపెండెంట్ గా? మీకు దానికి సంబంధం లేదు. మీరు తిరిగినప్పుడు అది ఆటోమేటిక్ గా తిరుగుతుంది వెనకాల కదా. అది ఎట్లా తిరుగుతుంది? సరే ఓకే. ఏమంటే సరే మీతో పాటు లింక్ చేసి కొద్దిగా డిస్టెన్స్ లో పరిగెత్తమని చెప్పి ఏమన్నా రాసి ఉన్నాడేమో అని అనుకుందాం. సరే ఫైన్, వదిలేయండి. ఆ ఎనిమల్ మిమ్మల్ని తినడానికి వెనకాల వచ్చేది, ఓకే పరిగెడుతుంది. మరి వాటర్ ఫ్లో అవుతుంటాయి కదా. Yes, sir. Yeah, And what? అప్పుడప్పుడు సడన్ గా ఒక ప్లేస్ లో ఒక బాక్స్ వస్తుంది, అప్పుడప్పుడు సడన్ గా ఒక ప్లేస్ లో
కింది నుంచి రోజ్ ఫ్లవర్ లాంటిది, అదే ఒక ఫ్లవర్ లాంటిది పైకి వచ్చి మనల్ని మింగేయడానికి ట్రై చేస్తుంటది, మనం జంప్ చేస్తాం కదా. Yes, హావ్ యు sir. సీన్ దట్? Yeah. Yeah. మరి అవన్నీ ఆర్ దే అంటే మనం ఆగిన తర్వాత అది పైకి వస్తుంది, అది పోయిన తర్వాత మనం పోతున్నాం? నో, రైట్? వీఆర్ డూయింగ్ ఇట్ ప్యారలల్లీ. మనం పరిగెడుతూనే ఉంటాం, అది వస్తుంటది పోతుంటుంది. దాని ప్లేస్ లో మనం జంప్ చేయడము లేకపోతే స్లైడ్ చేయడము చేస్తాం, అవునా? Yes. రైట్. సో మరి మనం ఆల్రెడీ ఇక్కడ అప్ ఆరో కొడుతున్నాం పైకి రమ్మని. మరి మనం ఒకటే ఆపరేషన్ చేయాలి అనుకుంటే మనం పైకి ఆరో కొట్టినప్పుడు ఆ కింద ఫ్లవర్ గానీ లేకపోతే ఆ వెనకాల ఉండే యానిమల్ గానీ ఎట్లా ఎట్లా రన్ అవుతున్నాయి, ఎట్లా జంప్ చేస్తున్నాయి, లేకపోతే ఎట్లా ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నాయి? సో వి హ్యావ్ మల్టీ థ్రెడ్స్. ఓకే, ప్యారలల్ గా అంటే ఎగ్జిక్యూషన్ టాప్ టు బాటమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం చేయాల్సిన యాక్షన్స్ ని మల్టిపుల్ థ్రెడ్స్ కి స్ప్లిట్ చేస్తాం. Okay. ఒకేసారి మల్టిపుల్ థ్రెడ్స్ రన్ అయితే. అందుకే మీరు సిస్టమ్ తీసుకునేటప్పుడు ప్రాసెసర్ లో ఎన్ని కోర్స్ ఉన్నాయి అంటారు కదా, 8 కోర్, 4 కోర్, డ్యూయల్ కోర్, Yeah. రైట్? సో మనకు ప్రాసెసర్ దాన్ని బట్టి ఆ లోడ్ తీసుకోగలుగుతారు అనమాట. అట్లా మనకు జావా సపోర్ట్స్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్. మోస్ట్లీ అది గేమింగ్ కోసం వాడతారు మల్టీ థ్రెడింగ్. మన సెలీనియం లో రియల్ టైమ్ లో మనకు అవసరం పడదు మోస్ట్లీ. ఓకే, అంటిల్ అన్లెస్ మీ ఫ్రేమ్ వర్క్ నాకు మల్టీ థ్రెడింగ్ లో రన్ అవ్వాలి అది ఇది అనుకుంటే తప్ప అసలు మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ మనం వాడము. సో దట్ ఈస్ వై వి డిడ్ నాట్ డిస్కస్ దట్ కాన్సెప్ట్. ఓకే, సో Okay. మల్టీ థ్రెడింగ్ మళ్ళీ దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టమైన పని మనకి, మల్టీ థ్రెడ్స్. ఓకే, ఏ థ్రెడ్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా గోవిందా. ఓకే, Okay. సో అట్లా ఆ థ్రెడ్ అనేది ఏంటి, ఒక ఫర్ సపోజ్ మనకు 8 రోడ్స్ ఉన్నాయి అనుకోండి, 8 థ్రెడ్స్, ఒక్కొక్క థ్రెడ్ ఒక్కో రోడ్. ఓకే, వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ వన్ రోడ్ విల్ గో ఓన్లీ ఆన్ వన్ రోడ్, అంతేనా? Yes. ఒక రూట్ లో వెళ్తున్నాం అంటే అదే రూట్ అదే లో route లో మనం వెళ్తాం. వేరే రూట్ లో జంప్ చేయం. వేరే రూట్ లో వేరే ఎవరైనా వెళ్ళొచ్చు, మనకు సంబంధం లేదు. లేకపోతే ఎవరు లేకపోతే అది ఖాళీ ఉంటుంది. ఓకే, కానీ Yeah. మీతో పాటు ఇప్పుడు సపోజ్ సరే రోడ్ వదిలేయండి, ప్లే గ్రౌండ్ కి వెళ్ళాము, రెండు ఉయ్యాలలు ఉన్నాయి. ఓకే, మీరు ఒక్కరే వెళ్ళాలనుకోండి, రెండో దాంతో మనకు సంబంధం లేదు, ఒకే దానిలో ఉన్నాం మనం ఎంతసేపు పోవాలంటే అంతసేపు పోవచ్చు, కావాలంటే ఖాళీ కూర్చోవచ్చు, ఏదైనా చేయొచ్చు ఉయ్యాల పైన. అదే మనతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, ఏం చేస్తాం? రెండే ఉయ్యాలు ఉన్నాయి, మనం ఒక దానిలోనూ ఇంకొకరు ఇంకో దానిలో ఉన్నారు, పోతున్నాం కాసేపు, తర్వాత ఎవరో ఒకరు దిగిపోతే ఇంకొకరు వస్తారు, మనం ముగ్గురు వెళ్ళాం కదా, థర్డ్ పర్సన్ కూర్చొని థర్డ్ పర్సన్ కూర్చోం, అవునా? Yeah. Yes, sir. సో ఎప్పుడు ఒక థ్రెడ్ ఖాళీ అయితే ఇంకో ప్రాసెస్ వస్తుంది, Okay. అవునా? సో అంటే ఏంటంటే వెనకాల ఈ థ్రెడ్ అనేది ఏంటి అంటే ఒక క్యూ, ఇన్స్ట్రక్షన్స్ పంపించే క్యూ లాంటిది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ క్యూని మనం ఏం చేస్తున్నాం, పడుకోమని చెప్తాం థ్రెడ్ డాట్ స్లీప్ అంటే. సో Okay. మన ఇది సెలీనికి సంబంధించింది కాదు, జావా థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్ ని కంప్లీట్ గా ఆగిపోమని చెప్తున్నాం మనం కొద్దిసేపు, లైక్ ఏ టోల్ గేట్ దగ్గర మనం ఆగమని చెప్తున్నాం. ఓకే, దట్ ఈస్ థ్రెడ్ డాట్ స్లీప్. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్ టు యూజ్ ఇన్ యువర్ స్క్రిప్ట్స్. థ్రెడ్ డాట్ స్లీప్ వాడొద్దు, because this is directly impacting your JVM, not Selenium. ఓకే, మీరు సెలీనియం కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వట్లేదు, దీంతో దేనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు? డైరెక్ట్ గా మీ జావా కంపైలర్ కే ఇస్తున్నారు కదా. Okay. మనం వాడుతుంది సెలీనియం, బట్ వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు జావా కంపైలర్. సో దట్ ఈస్ వై రియల్ టైమ్ లో మనం ఇది వాడొద్దు. we have to use either implicit wait or explicit wait. కానీ నేను వాడొద్దని చెప్తా, కానీ రియల్ టైమ్ లో చాలా మంది బద్ధకం తోటి వెబ్ డ్రైవర్ వేడు, ఫ్లూయెంట్ వేడు, దీనికి కోడ్ ఎవరు రాస్తారు, ఎవడు కండిషన్స్ రాస్తాడు అని చెప్పి గుడ్డిగా హార్డ్ కోడెడ్ టైం ఇచ్చేసి దీన్ని వెయిట్ చేయమంటారు థ్రెడ్ డాట్ స్లీప్ పెట్టి. అండర్స్టూడ్? సో బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ నాట్ టు యూజ్ దిస్ థ్రెడ్ డాట్ స్లీప్. స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ప్లీజ్ డు నాట్ యూజ్ దిస్ థ్రెడ్ డాట్ స్లీప్. యూ హ్యావ్ టు యూజ్ ఐదర్ ఇంప్లిసిట్ wait or explicit wait, Explicit wait. but not thread dot sleep. Thread dot. Understood? Yes, sir. అందరికీ అర్థమైందా? Yes, bro. Yes, ma'am. Oh, thank you. All right. Now
లెట్ us గో ఎక్స్ప్లిసిట్ వేట్ లో ఇంకా రెండు ఉన్నాయి కదా. థ్రెడ్ డాట్ స్లీప్ వద్దు మనకి. ఇంకా నేను ఆల్రెడీ ఇంతకు ముందు 2-3 సార్లు వాడాను, మీకు ఎక్కడో యాడ్ చేశాను గుర్తుందా, అంటే టెంపరీగా యాడ్ చేస్తున్నాను నేను అని చెప్పి యాడ్ చేశాను కొన్ని క్లాసెస్ లో. ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ యూజ్డ్ ఎగ్జాక్ట్లీ, బట్ ఐ యూజ్డ్ ఇట్. ఎంప్లాయ్ యాడ్ ఎంప్లాయ్. ఎక్కడో అదే somewhere, yeah, you see here thread dot sleep ఇది వాడాను. Yeah. ఎందుకంటే మీకు అప్పటికి ఇంకా సింక్రనైజేషన్ గురించి నేను చెప్పలేదు. And I don't want to write all those lines of code and then confuse you by saying about that synchronization. ఇప్పుడు synchronization అయింది కాబట్టి I can stop using this. Okay, based on time. ఇది చూడండి, when we use this you will get this interrupted exception. చూసారా? Yes. So thrown when a thread is waiting, sleeping or otherwise occupied. ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ రన్ చేయాలనుకుంటాం, ఇది థ్రెడ్ డాట్ స్లీప్ ఎంత సేవ్ చేస్తున్నాం మనం? 2 seconds. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 seconds లో వేరే ఏదైనా ప్రాసెస్ వచ్చి ఈ థ్రెడ్ లో రన్ అవుతుంది అనుకోండి, మళ్ళీ మనది పికప్ అవ్వగలదా? No. నో. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, సో అందుకని ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి, జావా డాట్ లాంగ్ ఆబ్జెక్ట్, జావా డాట్ లాంగ్ డాట్ థ్రెడ్ డాట్ స్లీప్. సో ఇది జావా డాట్ లాంగ్వేజ్ ప్యాకేజ్ నుంచి వచ్చింది. ఇది ఎందులో ఉంది? జావాలో ఉంది, నాట్ ఇన్ సెలీనియం. ఓకే, రైట్, ఫైన్. నౌ లెట్ us go for explicit wait. Now I'll create under class WebDriver wait. Okay, C10. Now I'll create another class. Class C11 underscore Explicit wait. explicit wait. Okay, synchronization underscore explicit wait అంటే explicit. So explicit underscore fine. Yeah. ఎక్స్ప్లిసిట్ లో రెండు ఉన్నాయి మళ్ళీ, వెబ్ డ్రైవర్ వెయిట్, ఫ్లూయెంట్ వెయిట్. సో ఇది ఓన్లీ వెబ్ డ్రైవర్ వెయిట్ కోసం రాస్తున్న క్లాస్. ఓకే, నౌ అగైన్ let me see what which site did I use to implement this. ఎగ్జాంపుల్ చూపించాలంటే నేను అది వెయిట్ చేయాలి కదా అంతసేపు. Checking for the sample code. అందులో ఏ సైట్ వాడాను గుర్తు ఇస్తే we can use it. That's fine. Okay, I used only Orange HRM line. Might be అంటే సింపుల్ గా వాళ్ళకంటే దీనికోసం వెయిట్ చేయడం చూపించకుండా నార్మల్ గా డైరెక్ట్ గా రాసేసి ఉంటా అంతే. ఓకే, టు అప్లై సమ్ కండిషన్స్. ఓకే, what is this? Which one did I apply? Until expected conditions dot attribute contains hint text style discipline. ఓకే, ఏదో ఒక కండిషన్ రాసుకుని ఒక స్టైల్ మారడానికి. ఓకే, నౌ ఐ అండర్స్టూడ్. ఇది దేనికోసం వాడానంటే I'll tell you. I'll take this. ఆరెంజ్ హెచ్ఆర్ఎం లైవ్ లోకి వెళ్ళిన తర్వాత యు సీ ఇక్కడ వెనకాల మనకు ఒక యూజర్ నేమ్ అనే టెక్స్ట్ కనిపిస్తుంది సారా? సీ దిస్? Yes. ఇది నేను ఇక్కడ క్లిక్ చేయగానే మాయమైపోతుంది, అవునా? Yeah. సో అంటే ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ ని స్లోగా లోడ్ అవ్వమని నేను చెప్పలేదు, ఎందుకంటే వెబ్సైట్ నా కంట్రోల్లో ఉండదు కదా. సో అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ ఇది మాయమయ్యేంత వరకు వెయిట్ చేయి అని చెప్పి.
చెప్పిన వాళ్ళకి నాకు తెలిసి చెప్పేసి మామూలుగా దీన్ని టచ్ చేయకుండా అలాగే వదిలేసాను నేను, ఎందుకంటే ఇక్కడ ఏం క్లిక్ చేయట్లేదు. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే అది నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే యూజర్ నేమ్ అనేది మాయమైపోయింది. సో దట్ ఈస్ ద కండిషన్ దట్ ఐ గివ్ ఫర్ మై ప్రీవియస్ బ్యాచ్. హియర్ ఆ సైట్కి వెళ్ళిన తర్వాత ఆ ఎలిమెంట్ తెచ్చుకున్నా హింట్ టెక్స్ట్. ఈ హింట్ టెక్స్ట్ కి అట్రిబ్యూట్ కండిషన్, ఇది ఒక కండిషన్. ఐ విల్ షో యూ దిస్. ఆ కండిషన్ లో ఈ స్టైల్ డిస్ప్లే ఈజ్ ఈక్వల్స్ టు నన్ అయ్యేంత వరకు వెయిట్ చేయమంటున్నాను. లెట్ మీ షో యూ దట్. నౌ అండ్ రిఫ్రెష్ ఇట్ యాక్టివేట్ F2. యూజర్ నేమ్ ఇగో ఇది చూడండి. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు txt యూజర్ నేమ్, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు txt యూజర్ నేమ్, టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది స్పాన్ క్లాస్ ఫార్మ్ హింట్ యూజర్ నేమ్ అనుకుంటుంది కదా. if I click it, you see the style attribute got added. Yeah. Style display none. ఇది క్లిక్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు కదా. బై డిఫాల్ట్ వచ్చిందా? రాలేదు. మీరు ఎంతసేపు వెయిట్ చేసినా అది రాదు. మీరు ఎంతసేపు వెయిట్ చేసినా ఇక్కడ డిస్ప్లే ఈక్వల్స్ టు నన్ రాదు. అది ఎప్పుడు వస్తుంది? వెన్ ద యూజర్ క్లిక్స్ హియర్. క్లిక్ అవ్వగానే ఇది యాడ్ అవుతుంది. అంటే ఏంటి? మన HTML ఈ అట్రిబ్యూట్ మారుతుంది, అవునా? Yeah. So that condition I gave in my previous class. Okay. So now let us also use the same condition. Okay. Check random. To open that browser and to go there, I'm using these two lines: Orange HRM, Live, and Maximize. Things. Now I'm getting the driver. Maximizing the driver. ఇక్కడ వరకు అయిపోయింది. Okay. Now once I maximize the driver, login page కదా వస్తుంది. I have to find driver dot find element. ఇదది. Yeah. ఇప్పుడు ఇది ఏ div ఇదే కదా. స్పాన్ ఎక్కడ ఉంది? నాకు ఈ div లోనే ఉంది కదా. Yes. So I'm finding this and I'm going to this span. ఎందుకంటే ఈ స్పాన్ కి నాకు వేరే ఆప్షన్ లేదు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి. either span text ఉంది, I can use using text, or I can find a div and then go to span. Okay, use the div find out చేసి span కి వెళ్ళాలి. Okay. It's up to us. ఈ టెక్స్ట్ యూజ్ చేసుకొని span. Okay, for example span Level slash slash text equals to. text is equals to ఏంటది? Yeah. ఇట్లయినా వాడుకోవచ్చు, Mm. దీంతో అయినా వాడుకోవచ్చు, లేదా div find out చేసి దీనికైనా రావచ్చు కదా. ఎనీథింగ్ ఈస్ ఫైన్. దిస్ driver dot find element by dot xpath or id కూడా రాసుకోవచ్చు, కానీ id వద్దు, డైరెక్ట్ గా xpath వాడుకుందాం మనం. సో దీనికి id లేదు కదా, సారీ, div వాడుకుంటే id వాడుకోవచ్చు, బట్ దీనికి లేదు కాబట్టి xpath డైరెక్ట్ గా ఇక్కడ రాసుకుందాం. ఫైండ్ ఎలిమెంట్. ఓకే, దీన్ని ఇక్కడ ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయట్లేదు నేను. ఇప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ ఆటోమేటిక్ గా చేస్తే ఏమవుతుంది? ఇది టెక్స్ట్ పోతుంది. సో ఆటోమేటిక్ గా మనకు వెయిట్ ఏదో తెలియదు. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఒక ఎలిమెంట్ లో స్టోర్ చేస్తున్నాను. ఎలిమెంట్ ఎంటర్ టెక్స్ట్. అర్థమైందా నేను ఏం చేశాను? జస్ట్ దీన్ని ఒక ఎలిమెంట్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్ప్లిసిట్ వెయిట్ అప్లై చేయడానికి. ఓకే, నౌ అప్లై ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఆ కండిషన్ ఏంటి? నాకు ఈ హింట్ టెక్స్ట్ లో అట్రిబ్యూట్ మాయమైపోవాలి, ఆర్ స్టైల్ అట్రిబ్యూట్ యాడ్ అవ్వాలి. ఐ షో యూ. వెబ్ డ్రైవర్ వెయిట్, ఇదేంది? ఎక్స్ప్లిసిట్ వెయిట్ అప్లై చేస్తున్నాను. టు అప్లై దిస్ మనకు వెబ్ డ్రైవర్ వెయిట్ క్లాస్ సపరేట్ ఉంది. See here, web driver weight from org.openqa.selenium.support.ui. Yes.
సో మనం ఇప్పుడు దానిలో ఉన్న కండిషన్స్ వాడుకోవాలనుకుంటున్నాం, మనం ఎక్స్ప్లిసిట్ గా టైం మన కండిషన్స్ అప్లై చేయాలనుకుంటాం. సో ఈ క్లాస్ లో ఉన్నాయవన్నీ దానికి సంబంధించిన ఆపరేషన్స్. సో ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా మనం. Yes. క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. సో ఐల్ సే వెబ్ డ్రైవర్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ అంటే నార్మల్ గా ఇది వెయిట్ కి సంబంధించింది కాబట్టి నార్మల్ గా వెయిట్ అనే వాడతాం మనం. ఓకే, New ఈక్వల్స్ టు న్యూ WebDriver. WebDriver wait. You see this is taking 2 inputs or 3 inputs or 4 inputs. Yeah. So forget about all those things. Just take this one. Okay. This takes 2 inputs. One is our WebDriver and the second one is Time. game unit. So I'll say by default 20 seconds. Okay. Seconds. WebDriver wait is going to take time in seconds only. You see timeout in seconds. Yeah. మీరు ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా అది లోపలికి వెళ్ళిన తర్వాత సెకండ్స్ కి కన్వర్ట్ చేసుకుంటుంది. Okay. Okay. ఓకే, సెకండ్స్ కి కన్వర్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ 2 ఇస్తే 2 సెకండ్స్ వెయిట్ చేస్తుంది, 20 ఇస్తే 20 సెకండ్స్ వెయిట్ చేస్తుంది, 120 ఇస్తే 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్ వెయిట్ 2 చేస్తుంది. minutes. సో మీరు ఎట్లా ఇచ్చినా సరే అది లోపలికి అయిన తర్వాత సెకండ్స్ లానే తీసుకుంటారు. సో యూ కెన్ జస్ట్ సింప్లీ గివ్ దిస్ నెంబర్ 20. నౌ వి హావ్ క్రియేటెడ్ an object for this WebDriver wait class, right? Yes. Using wait. Now wait dot l. Okay, and then we have expected conditions. This is another interface where you have lot of methods. Okay, expected conditions is a class. Expected conditions dot. You see ఇవన్నీ క్లియర్ గా కనిపిస్తుంది ఇది స్క్రీన్. Yeah. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇన్బిల్ట్ గా కొన్ని మెథడ్స్ రాసి పెట్టారు మన కోసం, ఈజీ అయిపోవాలి మన వర్క్ అని. ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ క్లాస్ లో ఈ మెథడ్స్ అన్ని రాసి పెట్టారు. ఏం మెథడ్? అలర్ట్ ఈస్ ప్రెజెంట్. Present. సో మన కండిషన్ ఏంటి? ఈ వెబ్ డ్రైవర్ ని ఎందుకు వెయిట్ చేయమంటున్నాం? అలర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయమంటున్నాం. అలర్ట్ ఈస్ ప్రెజెంట్. Yeah. అండ్ ఇఫ్ అట్రిబ్యూట్ కంటైన్స్, ఇందాక మనం చూసాం కదా స్టైల్ అట్రిబ్యూట్ ఒకటి ఉంది ఒకటి లేదు, సడన్ గా వచ్చేంత వరకు అంటే అట్రిబ్యూట్ టు బి, అట్రిబ్యూట్ వాల్యూ మారడానికి. ఓకే, ఆ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడం. బై లొకేటర్ అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా ఆల్రెడీ, ఎలిమెంట్ ని Yeah. పంపించుకోవచ్చు. అట్రిబ్యూట్ టు బి నాట్ ఎంప్టీ, ఏదైనా అట్రిబ్యూట్ వాల్యూ కొన్ని సార్లు ఏమైందంటే స్టైల్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు అనే క్లాస్ అని రాసి ఉంటుంది, అంటే అక్కడ ఏం వాల్యూ ఉండదు మీకు. ఇక్కడ చూడండి వాల్యూ ఉంది, క్లాస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, వాల్యూ అట్రిబ్యూట్ ఉంది కానీ దీనికి ఏమైనా వాల్యూ ఉందా? ఐడి ఈజ్ ఈక్వల్స్ టు టైప్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ ఈజ్ ఈక్వల్స్ ఉంది కానీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఉందా? లేదు, ఎంప్టీ ఉంది కదా ఇది. Yes. సో ఇక్కడికి ఏదైనా వాల్యూ వచ్చేంత వరకు లేదా ఇక్కడ ఉన్న వాల్యూ మాయం అయ్యేంత వరకు అనేది ఈ కండిషన్స్. యు సీ అట్రిబ్యూట్ టు బి, అట్రిబ్యూట్ టు బి నాట్ ఎంప్టీ, Not empty. ఎలిమెంట్ సెలెక్షన్ స్టేట్ టు బి అంటే మనం ఈ సెలెక్టెడ్ వాడడం గుర్తుందా? చెక్ బాక్స్ కానీ రేడియో బటన్ కానీ సెలెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి. Yes, sir. Yeah. 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 ఆ ఎలిమెంట్ సెలెక్షన్ స్టేట్ టు బి, అది ట్రూ ఉండాలా ఫాల్స్ ఉండాలా అది మారేంత వరకు. ఎలిమెంట్ టు బి క్లికబుల్, అది క్లిక్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్పడం. ఎలిమెంట్ టు బి సెలెక్టెడ్, ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అయిందా లేదా. ఫ్రేమ్ టు బి అవైలబుల్, ఒక ఫ్రేమ్ అవైలబిలిటీలో ఉండేంత వరకు. ఆ ఫ్రేమ్ లోడ్ అవ్వాలి కదా, ఫ్రేమ్ కి సంబంధించింది. ఇన్విజిబిలిటీ ఆఫ్, ఒక వెబ్ ఎలిమెంట్ మొత్తం ఇన్విజిబుల్ అవ్వాలి అంటే. ఇన్విజిబిలిటీ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, పేజ్ మొత్తం ఇన్విజిబుల్ అయిపోవాలి అంటే. లైక్ దిస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మెథడ్స్ విచ్ ఈస్ ఆల్రెడీ దేర్, విచ్ ఈస్ ఆల్రెడీ రిటర్న్. అండర్స్టూడ్? మనం దీంట్లో ఏదైనా వాడుకోవచ్చు మనకు సిచ్యువేషన్ కి తగ్గట్టు. ఒక ఎలిమెంట్ ఇప్పుడు చూడండి, టెక్స్ట్ మ్యాచెస్. మన దగ్గర ఒక టెక్స్ట్ ఉంది, ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్. అది మనం కొన్ని ఆపరేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ లో అక్కడ వస్తుంది పేరు అది. సో అక్కడ పేరు లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదా. సో టెక్స్ట్ మ్యాచెస్. సో అక్కడ టెక్స్ట్ మనకు కావాల్సిన టెక్స్ట్ మ్యాచ్ అయ్యేంత వరకు. ఆర్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ లొకేటెడ్ బై, మనం ఇచ్చిన లొకేటర్ తోటి ఎలిమెంట్స్ అన్ని లోడ్ అయినాయా లేదా చెక్ చేసుకోవడానికి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు బి లెస్ దాన్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన RNHRM లోనే ఎంప్లాయీ రికార్డ్స్ పోయినాం అనుకోండి, దానిలో డెలీట్ ఆపరేషన్ చేసేసాం ఆల్రెడీ. ఇప్పుడు అవన్నీ డెలీట్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. యూ సెలెక్టెడ్ ఎవ్రీథింగ్ అండ్ యూ క్లిక్ ఆన్ డెలీట్.
అవి డిలీట్ అవ్వడానికి కొద్దిగా స్క్రీన్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత కొద్దిసేపటికి మనకు టేబుల్లో ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది కదా. సో నెంబర్ ఆఫ్ టీఆర్స్ లెస్ దెన్ 0 లెస్ దెన్ 1 అని పెట్టుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చుగా. గైస్ ఆర్ యూ ఫాలోయింగ్ మీ? Yes. సో ఇట్లా we have n నెంబర్ ఆఫ్ మెథడ్స్ హియర్. ఇది ఒక ఎలిమెంట్ ఏదైనా హైడ్ అవ్వాలి. లైక్ రెడ్ బస్ లో మనం ఆ క్రాస్ మార్క్ ఉంది, మనం క్లిక్ చేసిన తర్వాత హైడ్ అయిపోతుందా? Yes, sir. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కి ఇన్విజిబిలిటీ ఆఫ్. Okay. ఓకే, అండ్ దెన్ ఫ్రేమ్స్, ఎలిమెంట్ టు బి సెలెక్టెడ్, ఏదైనా ఒక ఎలిమెంట్ సెలెక్ట్ అయ్యేంత వరకు, ఎలిమెంట్ క్లిక్ అయ్యేంత వరకు. లైక్ దిస్ వీ హ్యావ్ లాట్ మెనీ కండిషన్స్ హియర్. ఓకే, మన అవసరానికి తగ్గట్టుగా దీన్ని వాడుకోవచ్చు. ఆర్ యు సీ హియర్ URL కంటైన్స్, URL మ్యాచెస్, URL టు బి. URL అంటే ఇది ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత చూడండి ఆ URL మారుతుంది. You see, URL contains dashboard or URL equals to this complete URL. అర్థమైందా? See, URL contains, URL matches or URL to be. సో URL మారేంత వరకు వెయిట్ చేయాలనుకుంటే అంతసేపు కూడా వెయిట్ చేయొచ్చు. మనం ఎలిమెంట్ కోసం వెయిట్ చేయాలంటే ఎలిమెంట్ కోసం వెయిట్ చేయొచ్చు, ఫ్రేమ్ కోసం వెయిట్ చేయాలంటే ఫ్రేమ్ కోసం వెయిట్ చేయొచ్చు. లైక్ దట్ దే హావ్ గివెన్ ఆల్మోస్ట్ ఆల్ ది కండిషన్స్. మనం వాడుకునే కండిషన్స్ అన్ని దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఓకేనా? సో కాకపోతే ఇవి ఏం చేస్తున్నాయంటే మనకు ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ రిటర్న్ చేస్తాయి ఇవి. అదే నార్మల్. ఓకే, సో ఈ ఎక్స్పెక్టెడ్ కండిషన్ మ్యాచ్ అయ్యేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేస్తాం. ఓకే, దిస్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఈ వెయిట్ మనకి ఏం రిటర్న్ చేయదు, జస్ట్ వెయిట్ చేస్తుంది అంతే, ఈ కండిషన్ సాటిస్ఫై అంత. ఓకే, హియర్ మనం పాతదే వాడుకుందాం. వాట్ ఇస్ దట్? ఎలిమెంట్ టు బి ఆర్ అట్రిబ్యూట్ టు బి అనేది రాసుకున్నాం కదా. అట్రిబ్యూట్ కంటైన్స్. ఓకే, ఎక్స్పెక్టెడ్ కండిషన్స్, అట్రిబ్యూట్ కంటైన్స్. యు సీ రెండు ఉన్నాయి అట్రిబ్యూట్ కంటైన్స్ కదా. నౌ వి హావ్ అ వెబ్ ఎలిమెంట్ ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా, హింట్ టెక్స్ట్. ఆ హింట్ టెక్స్ట్ ని నేను ఇక్కడికి పంపిస్తా. దీనికి పారామీటర్స్ లాగా ఒకటి హింట్ టెక్స్ట్, సారీ hint text, comma. See, the other attributes are a attribute. A attribute లో వాడుతుంది వాల్యూ String. కాదు, attribute ఎక్కడ మారుతుంది Yeah. అంటే ఏ attribute మారుతుంది, ఏ attribute అడుగుతుంది చూడండి. చూడ ఇప్పుడు ఇక్కడ ఏది లేదు, ఇప్పుడు చూడండి స్టైలేనా. So this is the attribute and this is the attribute value. అంతేనా? సో అట్రిబ్యూట్ పారామీటర్ ఏది ఇయాలి నేను? Style. 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 And then you have string value. ఈ అట్రిబ్యూట్ కి ఏ వాల్యూ రావాలి? అట్రిబ్యూట్ కంటైన్స్. ఈ అట్రిబ్యూట్ లో ఏ వాల్యూ రావాలి అది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, వాట్ ఇస్ దట్ కంటైన్స్? Display. Yeah. This is my weight. ఎంతసేపు వెయిట్ చేయమని చెప్తున్నా నేను? 20 seconds. 20 seconds, right? Okay. Let us see now. Let me run this and see. ఇంకొక 15 minutes ఈ వెబ్ వెయిట్ లోనే మనకి ఇంకొకటి ఉంది. ఎందుకంటే this one is not going to return us anything, just వెయిట్ చేస్తుంది. ఇంకొకటి ఈ వెబ్ డ్రైవర్ వెయిట్ లో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ లో వాడు ఆల్రెడీ రాసి ఇచ్చిన మెథడ్స్ వాడుతున్నాం కదా, మనం ఓన్ గా మనం మెథడ్స్ రాసుకోవాలంటే కూడా రాసుకోవచ్చు. చెప్పేస్తా, దెన్ వీ కెన్ సైన్ ఆఫ్. ఓకేనా? లెట్ మీ రన్ దిస్ అండ్ సీ. రన్ అండ్ జావా. యు సీ, మనం ఇప్పుడు క్లిక్ చేయకపోతే అది 20 seconds వరకు అది వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఉందా? ఇది చూడండి, ఇంకా ఎగ్జిక్యూషన్ లోనే ఉంది. అవునా? Yes. అండ్ వన్ థింగ్, ఇంకా వెయిటింగ్ లోనే ఉంది. నౌ ఐ విల్ క్లిక్ ఆన్ ఇట్. ఎగ్జిక్యూషన్ అయిపోయిందా? Yes. That means what is it doing? It is waiting for this 20 seconds. Okay, ఈ 20 seconds లో ఈ అట్రిబ్యూట్ ఈ టెక్స్ట్ వచ్చింది అని అంటే ఈ స్టెప్ అయిపోయి నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. ఓకే, I'll do one thing. I'll add a system statement. So after
లెట్ మీ రన్ దిస్ అగైన్. నేను క్లిక్ చేయను, 20 seconds వెయిట్ చేస్తుంది, దెన్ ఇట్ విల్ త్రో an error. It won't go to till after wait line ఎగ్జిక్యూట్ అవ్వదు. నేనంటే ఇప్పుడు నేను ఆ యూజర్ నేమ్ ప్లేస్ లో క్లిక్ చేయను. ఓకే, is it going to the next step? No. After wait print అయిందా? లేదు. Now you see after 20 seconds what did it say? Expected condition failed, waiting for the value contained display none. దీనికోసం వెయిట్ చేసింది కానీ అది అవ్వలేదు, రైట్? Yes. So it will throw exception. What is that exception? org.openpure.selenium.timeout exception. Sorry, timeout exception. ఎందుకంటే మనం ఈ టైం వరకు వెయిట్ చేయమన్నాం, టైం అయిపోయింది కదా. ఏ టైం అయిపోయింది? ఈ హింట్ స్టైల్లో ఇది రావడానికి వెయిట్ చేయమని, కానీ అది ఎప్పటికీ రాలేదు. సో ఎక్సెప్షన్ త్రో చేసింది. నౌ లెట్ మీ రన్ దిస్ అగైన్. ఈసారి నేను ఏం చేస్తా అంటే మాన్యువల్ ఇక్కడ క్లిక్ చేస్తా, ఆర్ ఐ కెన్ డూ ఇట్ బై ఎలిమెంట్ క్లిక్. కానీ దీని తర్వాత కాదు, దీని ముందే చేయాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్ గా ఈ వెయిట్ అనేది తెలియదు, అందుకనే నేను మాన్యువల్ గా చేస్తున్నాను. అర్థమైందా? జస్ట్ టు షో యూ అంతే. Okay, I'm minimizing it. Rain ledu. I just click on it. Execution completed after wait. Yes. So you understood? Yes. నేను అక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేయగానే దాని స్టైల్ మారింది కాబట్టి ఇది అయిపోయింది. సో అంటే ఇక్కడ మనకు అర్థం కావడానికి ఇప్పుడు నేను పేజ్ ని స్లోగా లోడ్ చేయడం లేకపోతే ఏదో ఎలిమెంట్ ని మార్చడం లాంటివి చేయలేను కాబట్టి నేను ఇక్కడ అట్రిబ్యూట్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పేస్తాను. అండర్స్టాండ్? ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఒక ఎలిమెంట్ లోడ్ అవ్వడానికి, ఒక పేజ్ లోడ్ అవ్వడానికి, ఒక పాపప్ క్లోజ్ అవ్వడానికి మనకున్న కండిషన్స్ ఏదైనా వాడుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? ఓకే. yes sir. Everybody, is it clear? Yes. Okay, cool. Thank you. Now let us see another way. ఇప్పుడు ఇదేంటి? వెబ్ డ్రైవర్ వెయిట్ using expected conditions కదా. We are using the expected conditions. We did not write our own condition. Already conditions నే వాడుకున్నాం మనం కదా. Now if you want to use our own condition, using the defined conditions. అంటే ఇందాక ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ డాట్స్ కొట్టిన తర్వాత కొన్ని లిస్ట్ ఆఫ్ మెథడ్స్ వచ్చినాయి చూసారా? Yeah. మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ ఈ మెథడ్స్ లో కనుక లేకపోతే, ఈ మెథడ్స్ లో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ లేకపోతే నా ఓన్ గా నేను రాసుకోవాలి అనుకుంటే అది కూడా రాసుకోవచ్చు. అది ఎట్లా? ఓకే, సో నౌ ఇది ఆల్రెడీ ఉంది కదా, వెబ్ డ్రైవర్ వెయిట్. సో ఐ యూజ్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఓకే, వెయిట్ డాట్ అంటిల్. యు సీ వెయిట్ అంటిల్ లోపల ఏమడుతుంది చూసారా? ఫంక్షన్, Yes. రైట్? దిస్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఈస్ రిటర్నింగ్ ఎ ఫంక్షన్ ఆఫ్ దిస్. అందుకని మనకి ఎర్రర్ త్రో చేయలేదు. బట్ అంటిల్ నేను ఇది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ మనకు కావాల్సిందే చేస్తుంది. సో అందుకని మనకి ఏం ప్రాబ్లం రాలేదు. కానీ ఇప్పుడు నేను నా ఓన్ గా ఫంక్షన్ రాసుకోవాలి అనుకుంటే కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఐ హావ్ టు క్రియేట్ ఎ న్యూ ఫంక్షన్. I'll use new function. Okay, new function is going to take 2 parameters. Okay, ఆ 2 parameters ఏంటి అంటే ఇక్కడ ఇది సింటాక్స్. ఇది దీనికి ఇక్కడ ఏంటంటే అంటే ఒకటి ఇన్పుట్ పారామీటర్, ఒకటి అవుట్పుట్ పారామీటర్. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎలిమెంట్ కోసం వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అండ్ ఐ హావ్ టు పాస్ వెబ్ డ్రైవర్. డెఫినెట్ గా దీనికి వెబ్ డ్రైవర్ ని పాస్ చేయాలి, ఎందుకంటే లోపల దేని మీద వెయిట్ చేయాలి తెలియాలి కదా. ఐ హావ్ టు పాస్ దిస్ డ్రైవర్. I'll say web driver. Okay, and then I am going to return a web element. Input ఏమి ఇస్తున్నావు, అవుట్పుట్ ఏమి వస్తుంది. దిస్ ఇస్ ద సింటాక్స్. ఓకే, ఈ ఫంక్షన్ ఏంటి? ఈ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం, ఇన్పుట్ ఏమి ఇస్తున్నావు, అవుట్పుట్ ఏమి వస్తుంది. ఓకే, and inside this you have to open this block
అండ్ ఈ బ్లాక్ లో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ రాస్తా, ఇక్కడ రిటర్న్ అని చెప్తున్నా, కానీ ఇక్కడ ఏం రాయలేదు కాబట్టి ఇట్లా వస్తుంది. ఒక ఫంక్షన్ రాసుకోవాలి కదా నేను, ఐ షుడ్ రైట్ సమ్ ఫంక్షన్ ఓవర్ హియర్ కదా. Yeah. పబ్లిక్ వాయిడ్ కాదు, రిటర్న్ ఏం చేస్తా అంటున్నా నేను, వెబ్ ఎలిమెంట్, Element. పబ్లిక్ వెబ్ ఎలిమెంట్. దీని మెథడ్ నేమ్ ఏదో ఉంటుంది, గెట్ అప్లై. ఓకే, వాట్ షుడ్ ఐ అప్లై? I want to find some web element. Okay, return driver already input లాగా ఇస్తున్నా కదా నేను, so I can pass this Driver. dot find element by dot id of text username. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ టీఎక్స్టీ యూజర్ నేమ్ ఎలిమెంట్ కోసం వెయిట్ చేసి ఆ ఎలిమెంట్ లోడ్ అయిన తర్వాత ఆ ఎలిమెంట్ తెచ్చుకొని దాన్ని బయటికి రిటర్న్ చేస్తున్నా. ఓకే, ఇంపోర్ట్ చేయలేదు, సో ఐ హావ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ java.util.function. ఈ మూడు ఉన్నాయి చూడండి, గూగుల్ దానిలోంచి ఉంది, ఎక్స్పాత్ ఇంటర్నల్ ఫంక్షన్స్ ఉంది, జావా యూటిల్ ఫంక్షన్ ఉంది. మనకి ఇవి రెండు కాదు, జావా యూటిల్ కావాలి, సో ఐఎమ్ ఇంపోర్టింగ్ ఇట్. ఇంకేంటి, ఏదో యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, అప్లై. ఓకే, అప్లైకి వెబ్ డ్రైవర్ పంపించాలి కదా, పంపించలేదు నేను. ఇన్పుట్ పారామీటర్, Okay. వెబ్ డ్రైవర్ ఇంపోర్ట్ చేయలేదా? ఇక్కడ నేను వేరియబుల్ రాయాలి, వెబ్ డ్రైవర్ వేరియబుల్ పారామీటర్ పంపించినప్పుడు దానికి వాల్యూ ఉండాలి కదా. రాసింది కరెక్టే. Now you see, ఇది నార్మల్ మనం మెథడ్ రాసుకున్నట్టే రాసుకున్నాం లోపల, అవునా? Yes, ఈ sir. మెథడ్ ఏం చేస్తుంది, మనం ఒక ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది. దిస్ ఇస్ రిటర్నింగ్ an Element. ఎలిమెంట్. Element. ఈ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది, ఈ ఎలిమెంట్ ని రిటర్న్ చేసేది వెబ్ ఎలిమెంట్. సో ఇది సింటాక్స్ మనకి ఏంటంటే వెయిట్ అంటిల్. ఈ కోడ్ ఇప్పుడు ఈ లోపల ఏదైతే ఉందో ఈ కోడ్ అంతా ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఉంటే, మనకు కావాల్సింది ఉంటే మన ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ వాడతాం. ఒకవేళ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ క్లాస్ లో మనకు సంబంధించిన మెథడ్, మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ లేదు అనుకుంటే మనం ఓన్గా ఇట్లా రాసుకోవాలి. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాము, సో న్యూ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి సింటాక్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 2 పారామీటర్స్. ఓకే, ఒకటి ఏంటి చూడండి, టీ ద టైప్ ఆఫ్ ఇన్పుట్ టు ద ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి నేను ఏం ఇన్పుట్ ఇస్తున్నాను. సెకండ్ వన్ ద టైప్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ది ఫంక్షన్. ఈ ఫంక్షన్ నాకు రిజల్ట్ ఏమి ఇస్తుంది, అవుట్పుట్. ఓకే, నేను ఈ ఫంక్షన్ కి ఇన్పుట్ వెబ్ డ్రైవర్ పంపించాలి, ఎందుకంటే లోపల డ్రైవర్ వాడుకోవాలంటే వెబ్ డ్రైవర్ పంపించాలి కదా. సో ఐఎమ్ పాసింగ్ దిస్ వెబ్ డ్రైవర్, అందుకని ఇక్కడ వెబ్ డ్రైవర్ పెట్టాను. అండ్ దీంట్లోంచి ఏం రిటర్న్ చేస్తున్నా, ఎలిమెంట్ కదా. సో అందుకని ఇక్కడ వెబ్ ఎలిమెంట్. ఇప్పుడు ఇది తీసేసి అనుకోండి, ఎర్రర్ త్రో చేస్తాను. సి ఇస్ ఇట్ థ్రోయింగ్ ఎన్ ఎర్రర్? సపోజ్ ఇక్కడ నేను స్ట్రింగ్ పెడతా, సో ఇట్ విల్ ఎక్సెప్ట్ ఫర్ స్ట్రింగ్ రిటర్న్. యు సీ కదా, చేంజ్ రిటర్న్ టైప్ టు స్ట్రింగ్. ఎందుకంటే ఇక్కడ నేను ఏం చెప్పా, నేను స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నా అని చెప్పా ఫంక్షన్ లో, కానీ నేను స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నానా, వెబ్ ఎలిమెంట్. సో ఏమంటుంది, దీని రిటర్న్ టైప్ ని స్ట్రింగ్ కి మార్చుకోవాలని అంటుంది కదా. Yes, sir. Yeah, so this is a syntax. నేను ఇక్కడ ఏదైతే అవుట్పుట్ టైప్ ఇస్తా అని చెప్పానో ఈ ఫంక్షన్ నుంచి, ఈ లోపల రాసిన మెథడ్ నుంచి అదే రిటర్న్ ఇవ్వాలి. అండ్ వన్ మోర్ మ్యాండేటరీ థింగ్ ఇస్ ద మెథడ్ నేమ్ షుడ్ బి అప్లై ఓన్లీ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను గెట్ నేమ్ అని పెట్టా, ఇట్ విల్ త్రో ఎర్రర్ అగైన్. యు సీ, ఇస్ ఇట్ అలౌయింగ్ మీ టు రైట్? No. ఈ ఫంక్షన్ లోపల అప్లై మెథడ్ ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండదు. అప్లై ఒకటే మన మెథడ్, మెథడ్ నేమ్ మారదు. మెథడ్ నేమ్ విల్ బి ఆల్వేస్ Apply. అప్లై. ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, బికాస్ దిస్ అప్లై స్కోప్ విల్ బి ఓన్లీ ఇన్సైడ్ దిస్ కదా. అండర్స్టాండ్? Yes. Yes, sir. ఆల్రెడీ ఉన్న కండిషన్స్ వాడుకోవాలంటే ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ Expected conditions. డైరెక్ట్ గా రాసుకోవాలి. ఆల్రెడీ లేవు, మనం ఓన్ గా రాసుకోవాలి అనుకుంటే దెన్ యు New హావ్ టు. function. ఓకే, నౌ ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ ఇదంతా కలిపి మనకి ఏం రిటర్న్ చేస్తుంది, Web element. వెబ్ ఎలిమెంట్.
సో వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి దీన్ని నేను స్టోర్ చేసుకోవాలి కదా. అవునా? దిస్ ఇస్ రిటర్నింగ్ ఎ వెబ్ ఎలిమెంట్, సో ఐ హావ్ టు స్టోర్ ఇన్ ఎ వెబ్ ఎలిమెంట్. Yes, bro. Yes, sir. వెబ్ ఎలిమెంట్ Username equal. సో ఇక్కడ ఏమైతుంది అంటే ఆ యూజర్ నేమ్ ఎలిమెంట్ కోసం వెయిట్ చేస్తుంది. ఎంతసేపు వెయిట్ చేస్తుంది? 20 సెకండ్స్. ఇక్కడ పెట్టాం కదా ఆల్రెడీ వెబ్ వెయిట్ లో మనం ఇక్కడ మెన్షన్ చేసాం 20 అని. వెబ్ డ్రైవర్ వెయిట్ కోసం వెయిట్ చేస్తుంది 20 సెకండ్స్. వెయిట్ చేసి ఆ ఎలిమెంట్ ని పట్టుకొని ఆ ఎలిమెంట్ ని మనకు రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు వచ్చి ఎక్కడ ఉంటుంది? అది ఇక్కడ ఉంటుంది. Now if I want to perform any operation, I can perform username dot and the keys of admin. That's అర్థమైందా? Okay. Okay. So let me run this. ఇక్కడ ఇప్పుడు కూడా నేను ఇది మళ్ళీ స్టైల్ మారాలి అని అంటే నేను దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ మాన్యువల్లీ. ఎందుకంటే ఆల్రెడీ క్లిక్ అయింది అనుకోండి, ఈ టెక్స్ట్ పోదు కదా. ఆల్రెడీ క్లిక్ అయితే అసలు ఈ వెయిట్ అనేది మనకు తెలియదు ఇంకా. ఓకేనా? Yeah. మాన్యువల్ గా నేను క్లిక్ చేస్తాను అక్కడ. Let me run this again. ఆ ఎలిమెంట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఈ వెయిట్ మీకు తెలియదు, డైరెక్ట్ గా క్లిక్ అయిపోతుంది. See it is there, it is waiting. Now once I click, enter అయిపోయిందా టెక్స్ట్? Yeah. వచ్చింది అడ్మిన్ అని. See it, right? Yes. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, టెక్స్ట్ యూజర్ నేమ్స్ అని పెడుతున్నా. ఇది ఉందా మనకి? ఎలిమెంట్ లేదు కదా. Clear. Let me run it again. Java. ఈ ఎలిమెంట్ లేదు ఇప్పుడు మనకు టెక్స్ట్ యూజర్ నేమ్స్, రైట్? Yes. మాక్సిమైజ్ అయిన తర్వాత నేను మళ్ళీ మినిమైజ్ చేసి minimize, I'll click here. Now you see it's still waiting. After wait, it's still waiting for this element. After this 20 seconds, you'll get a message over here. Vachinda? Yeah. What is it saying? You see, expected condition failed. What is that exception? Timed out Time exception. section. How much time? See, tried for 20 seconds. 20 seconds. 20 seconds వరకు try చేసి with 500 milliseconds interval. అంటే ఏంటంటే 20 seconds వరకు ఎవ్రీ హాఫ్ సెకండ్. బై డిఫాల్ట్ అది మనం ఏం చేయలేదు దానికి. బై డిఫాల్ట్ ప్రతి హాఫ్ సెకండ్ కి ఆ ఎలిమెంట్ కోసం వెతుక్కుంది అది, అనే దానికి ఎప్పటికీ దొరకలేదు. సో 20 seconds టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఎక్సెప్షన్ వచ్చింది. Understood? Yeah. You see, what is it saying? No such element. Unable to locate an element using its ID. Selector ID txt user name. So what CSS అన్నాడు, but it is ID, right? మన ఇట్లా పంపించినా కానీ వాడు CSS లాగా ఫైండ్ అవుట్ చేస్తున్నాడు అంతే. Okay. Inside. But you understood this? You see, okay. ఇక్కడ కరెక్ట్ గా వచ్చింది. Using ID value is equals to txt user Text name. user. Right? So you understood how to use this WebDriver wait? Yeah. Yeah. ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ వాడు ఇచ్చినవి వాడుకోవాలంటే ఇది వాడుకోవచ్చు, లేదు మనం ఓన్ గా రాసుకోవాలి అనుకుంటే ఇది రాసుకోవచ్చు. Okay. ఓకే, Okay. ఎనీ క్వశ్చన్స్ ఇన్ టుడే సెషన్? Mm. Normal implicit wait and WebDriver wait? No. Okay. Okay, fine. వెబ్ డ్రైవర్ వెయిట్ వాడతామా బ్రో ఇది? రియాలిటీలో వాడాల్సిందే ఇది. సెలీనియం లో ఒక ఎలిమెంట్ కోసం, ఒక కండిషన్ కోసం వెయిట్ చేయాలంటే మోస్ట్లీ మనకి ఇక్కడే అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ 2 లైన్స్ తోటే వర్క్ అయిపోతుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కొన్ని రేర్ సిచ్యువేషన్స్ లో దీనిలో మనకు కావాల్సిన మెథడ్ లేకపోతే then we have to write these kind of functions. ఓకే.
ఇది ఓన్లీ వెబ్ ఎలిమెంట్ ని రిటర్న్ చేయాలని ఏం లేదు, మీరు స్ట్రింగ్ ని కూడా రిటర్న్ చేసుకోండి. నేను ఇందాక చూపించాను కదా, మీరు ఇక్కడ ఏది మెన్షన్ చేస్తే ఈ మెథడ్ నుంచి అది రిటర్న్ చేయాలి. ఓకే, బూలియన్ వాల్యూ కూడా రిటర్న్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? Okay, chalo then, have a great day guys, bye bye.